अस्सलाम अलैकुम रहमतुल्लाहि बरकातहू। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअद व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअ बिहसान इला यौमिद्दीन अम्मा बाद। फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। इह्दिनस सिरातल मुस्तकीम। ఈ రోజు నా అంశము రుజుమార్గము, సన్మార్గము, సిరాతుల్ ముస్తకీం. ఈ ప్రపంచంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలలో సిరాతుల్ ముస్తకీం అనేది ఒకటే. వక్ర మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఆ మార్గాలలో సిరాతుల్ ముస్తకీం అనేది కేవలం ఒకటే. దానిని గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ యొక్క ఒక ఆయత్ చదివి చెప్పారు. ఆయత్ సూర అనాంలోని సూర నంబర్ 6 ఆయత్ నంబర్ 153. ఈ ఆయత్ చదువుతున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ హదీసు ఇబ్నె మాజాలో హదీస్ నంబర్ 11లో వస్తుంది. ధార్మీలో 208లో కూడా వస్తుంది. ఇబ్నె మాజా యొక్క హదీస్ రివాయత్ చేసింది జాబిర్ రదియల్లాహు అన్హు. ధార్మీ యొక్క హదీస్ రివాయత్ చేసింది అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఆయత్ చదువుతున్నారు. వఅన్న హాదా సిరాతి ముస్తకీమన్ ఫత్తబిఉ వలా తత్తబిఉస్ సుబుల ఫతఫర్రక బికుం అన్ సబీలి జాలికుం వస్సాకుం బిహి లఅల్లకుం తత్తఖూన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతిలో ఒక బెత్తం ఉంది. ఆ బెత్తము తీసుకొని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక తిన్నటి గీత గీశారు. తిన్నటి గీత గీసిన తర్వాత సహాబీ అంటున్నారు జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు, ఆ తిన్నటి గీతకి ఆంచి వక్ర గీతలు గీశారు. తిన్నటి గీతకు ఆంచి వక్ర గీతలు గీశారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తిన్నటి గీతపై బెత్తం పెట్టి అంటున్నారు, వఅన్న హాదా సిరాతి ముస్తకీమన్. ఇదే అల్లాహ్ వద్దకు వెళ్ళే సన్మార్గము, జన్నత్కి వెళ్ళే సన్మార్గము అన్న తిన్నటి గీత ఉంది, వక్రత లేకుండా. హాదా సిరాతి ముస్తకీమన్ ఫత్తబిఉ, ఈ మార్గాన్ని మీరు అనుసరిస్తూ ఉండండి. వలా తత్తబిఉస్ సుబుల, మరియు ఆ పక్కన ఉన్నటువంటి వక్ర మార్గాలను మీరు అనుసరించకండి. ఆ వక్ర మార్గాలు మీకు అసలైనటువంటి మార్గం నుండి తప్పించేస్తాయి. ఫతఫర్రక బికుం అన్ సబీలి జాలికుం వస్సాకుం బిహి లఅల్లకుం తత్తఖూన్. ఈ విధముగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు హితబోధ చేస్తున్నారు, మీరు భక్తి పరులు అవుతారని, భయభక్తి గలవారు అవుతారని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ తిన్నటి గీత గురించి అన్నారు, ఇది అల్లాహ్ వద్దకు చేరుతుంది. ఈ వక్ర గీతల గురించి అన్నారు, అలా కుల్లి సబీల్ మిన్హు షైతాన్, అలా కుల్లి సబీల్ మిన్హు షైతాన్. ప్రతి వక్ర మార్గాలలో శైతాను కూర్చొని ఉన్నాడు. యద్ఊహుం ఇలైహి, శైతాను తన వైపు పిలుస్తున్నాడు, రండి రండి అని చెప్పి. ఈ హదీస్ మరియు ఆయత్కి మనం చూసుకున్నట్టయితే చాలా చక్కగా అర్థమవుతుంది. తిన్నటి మార్గము సిరాతుల్ ముస్తకీం, మరియు వక్ర మార్గాలు అవి శైతాను వైపు వెళ్ళే మార్గాలు. మనం నిలబడి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు ఏమడుగుతున్నాం? ఇహ్దినస్ సిరాతల్ ముస్తకీం, ఓ అల్లాహ్ మాకు సన్మార్గము వసంగు, సన్మార్గం ప్రసాదించు, వక్ర మార్గాల నుండి కాపాడు. వక్ర మార్గాలు ప్రపంచంలో అనేకమైనవి ఉన్నాయి. రుజుమార్గం అనేది, సన్మార్గం అనేది అది ఒక్కటే. ఇన్న హాదిహి ఉమ్మతుకుం ఉమ్మతుం వాహిదా వ అనా రబ్బుకుం ఫఅబుదూన్. సూర అంబియా సూర నంబర్ 21 ఆయత్ నంబర్ 92లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఈ ప్రవక్తల పారంపర్యం అంతా కూడా ఒక్కటే. భూప్రపంచంలో ఎంతమంది ప్రవక్తలు వచ్చారో ఆ ప్రవక్తలందరూ కూడా ఒకే సమాజానికి చెందినవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకంటున్నారు, ఏ ప్రవక్త కూడా మనహజ్లో
ఏ విధమైనటువంటి తేడా చెప్పలేదు. ప్రతి ప్రవక్త చెప్పినటువంటి మన్హజ్ ఒక్కటే, అది లా ఇలాహ ఇల్లల్లాహ్. కావున సిరాతల్ ముస్తకీం అనేది ఒక్కటే ఎప్పుడు కూడా. హజరత్ ఆదం అలైహిస్సలాం వారి కాలంలో సిరాతల్ ముస్తకీం ఏముందో ఇప్పుడు కూడా అదే సిరాతల్ ముస్తకీం. అందుకే హజరత్ ఈసా అలైహిస్సలాం ఏమంటున్నారు, 43వ సూర జుఖ్రుఫ్ ఆయత్ నంబర్ 64లో హజరత్ ఈసా అలైహిస్సలాం అంటున్నారు, ఇన్నల్లాహ్ హువ రబ్బీ వ రబ్బుకుం ఫఅబుదు హాదా సిరాతుల్ ముస్తకీం. నిస్సందేహంగా మీకు మరియు నాకు ప్రభువు అల్లాహ్. ఫఅబుదుహు, ఆయన్ని ఆరాధిస్తూ ఉండండి, ఇదే సన్మార్గము, రుజుమార్గము. హజరత్ ఈసా అలైహిస్సలాం కూడా అన్నారు. దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఆదం అలైహిస్సలాం వారి కాలం నుండి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలం వరకు సిరాతుల్ ముస్తకీం అనేది ఒక్కటే. లేదండి ఆ కాలంలో సిరాతుల్ ముస్తకీం వేరు, ఈ కాలంలో సిరాతుల్ ముస్తకీం వేరు అనేది లేదు. 5వ సూరే మాయిదా ఆయత్ నంబర్ 48లో చూసుకున్నట్టయితే, కుల్లిన్ జఅల్నా మిన్కుం షిర్అతన్ వ మిన్హాజా అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మేము ప్రతి ప్రవక్తకి షరియత్ ఇచ్చాం, మనహజ్ ఇచ్చాం. షరియత్ అనేది మారుతూ ఉంటుంది, మనహజ్ మాత్రం ఒక్కటే. లా ఇలాహ ఇల్లల్లాహ్ అనేది ఒక్కటే, సిరాతుల్ ముస్తకీం ఒక్కటే. షరియత్ మారుతూ ఉంటుంది. షరియత్ అంటే నమాజ్ యొక్క పద్ధతి, రోజా యొక్క పద్ధతి, జకాత్ యొక్క పద్ధతి, అలాగే మన జీవన వ్యవహారాల గురించి, జీవన శైలి యొక్క పద్ధతులు అవి వేరే ఉంటాయి. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఆరాధించటము అకీదా విషయంలో చూసుకున్నట్టయితే అది ఒక్కటే ఉంటుంది ఆదం అలైహిస్సలాం వారి కాలం నుంచి. అందుకే శైతాన్ ఏమన్నాడు, 7వ సూర ఆరాఫ్ ఆయత్ నంబర్ 16లో చూసుకున్నట్టయితే శైతాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, قال فبما أغويتني لأقعدن لهم صراطك المستقيم ثم لآتينهم من بين أيديهم ومن خلفهم وعن أيمانهم وعن شمائلهم ولا تجد أكثرهم شاكرين. శైతాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అంటున్నాడు ఏమని, అల్లాహ్ని సన్మార్గము, రుజుమార్గంలో నేను కూర్చుంటాను మాటు వేసి. ఎవరి కారణంగా అయితే నాకు నువ్వు పరీక్షించావు, తప్పించావు మార్గం నుండి, ఫబిమా అగ్వైతని లఅఖూదన్న లహుం సిరాతకల్ ముస్తకీం, వారి కొరకే నేను మాటు వేసి సిరాతల్ ముస్తకీంలో కూర్చుంటాను. సుమ్మ లఆతియన్న మిన్ బైని ఐదీహిం వ మిన్ ఖల్ఫిహిం వ అన్ ఐమానిహిం వ అన్ షమాయిలిహిం, ఆ తర్వాత వారికి ముందు నుండి, వెనక నుండి, కుడి నుండి, ఎడమ నుండి, అన్ని వైపుల నుండి పరీక్షిస్తాను. వలా తజిదు అక్సరుం షాకిరీన్, నువ్వు చూస్తావు గాని అల్లా ఎక్కువ శాతము కృతజ్ఞత వహించే వారిలో ఉండరు. ఏమైపోతారు? కృతజ్ఞత వహిస్తారు ఎక్కువ శాతం. కృతజ్ఞత వహించే వారిలో ఎక్కువ శాతం ఉండరు. కాబట్టి నేను సిరాతుల్ ముస్తకీంలో కూర్చుంటానని శైతాన్ అన్నాడు. అందుకే మనము నిత్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అల్లాహ్ సిరాతుల్ ముస్తకీం నాకు ప్రసాదించి అడుగుతున్నాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క చేతి యొక్క 2 వ్రేళ్ల మధ్య మన హృదయాలు ఉంటాయి. ఆయన ఎటు కావాలంటే అటు ఆ హృదయాలను తిప్పుతూ ఉంటాడు. అందుకే మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా వేడుకుంటూ ఉండండి, యా ముఖల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ ఖల్బి అలా దీనిక్, ఓ హృదయాలను తిప్పే దేవా, నా హృదయాన్ని నీ ధర్మంలో స్థిరముగా ఉంచు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో దువా కూడా నేర్పించాడు విశ్వాసులందరికీ. 3వ సూర ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 8, రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బఅద ఇజ్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మా ఇన్నక అంతల్ వహాబ్. ఓ అల్లాహ్, మాకు సన్మార్గము, రుజుమార్గము చూపిన తర్వాత మా హృదయాలని రుజుమార్గం నుండి, సన్మార్గం నుండి అపమార్గం వైపు మరల్చకు. బఅద ఇజ్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మా, నీ వైపు నుండి మాకు కారుణ్యం ప్రసాదించు. ఇన్నక అంతల్ వహాబ్, నువ్వు గొప్పగా వసంగు వాడవు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేయటం కూడా ఉంది. సిరాతుల్ ముస్తకీం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించువాడు. ఎందుకంటే అల్ హాదీ అల్లాహ్ ఒక్కడే, అల్ హాదీ అల్లాహ్ ఒక్కడే. అల్లాహ్ యొక్క పేరులో ఒక పేరు అల్ హాదీ. ఒక క్రైస్తవ పాస్టర్ గారు ఒక పుస్తకం రాశారు, ఇహ్దిన సిరాతుల్ ముస్తకీం అని. పుస్తకం పేరే సిరాతుల్ ముస్తకీం, ఇహ్దిన సిరాతుల్ ముస్తకీం. సూర ఫాతిహా యొక్క ఆయత్ నంబర్ 6 రాసి అంటున్నారు,
చూడండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మార్గము తెలియదు. అందుకే నిలబడి నమాజ్లు అంటున్నారు, అల్లా నాకు సన్మార్గం ప్రసాదించు. ఒకవేళ ఆయనకి మార్గం తెలిస్తే ఆయన 5 పూటలు నమాజులో 17 సార్లు 17 రకాతుల్లో కూడా నిలబడి, ఓ అల్లా నాకు సన్మార్గం ప్రసాదించు అని ఎందుకు అడుగుతాడు? ఆయనకి మార్గము తెలియదు. అందుకే ఆయన నిలబడి సన్మార్గం అడుగుతున్నారు అల్లాహ్‌తో. ఇంకా ఆయన మాకేం మార్గం చూపిస్తాడు అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. కానీ ఆ వ్యక్తికి తెలియదు, అల్ హాది అల్లాహ్ ఒక్కడే. అల్ హాది అంటే మార్గము చూపువాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా మాత్రమే. ఇంకెవరు కూడా మార్గము చూపలేరు. స్వయంగా ఎవరు కూడా మార్గము తెలుసుకోలేరు. అల్లాహ్ తెలియపరచకుండా ఎవరికి కూడా మార్గము తెలియదు. అల్లాహ్ సుబ్హానహు తఆలా 42వ సూర అష్-షూరా ఆయత్ నంబర్ 52 మరియు 53లో ఏమంటున్నారు? وكذلك أوحينا إليك روحا من أمرنا ما كنت تدري ما الكتاب ولا الإيمان ولكن جعلناه نورا نهدي به من نشاء من عبادنا وإنك لتهدي إلى صراط مستقيم صراط الله الذي له ما في السماوات وما في الأرض ألا إلى الله تسير الأمور وكذلك أوحينا إليك روحا من أمرنا. وبركة محمد صلى الله عليه وسلم మేము మీ వద్దకు వహీని పంపించాము మా ఆత్మ ద్వారా. మా కుంత తద్రి మల్ కితాబు వలల్ ఈమాన్. గతములో మీకు కితాబ్ అంటే ఏంటో, గ్రంథం అంటే ఏంటో, ఈమాన్ అంటే విశ్వాసం అంటే ఏంటో తెలియకుండా ఉండేవారు. తెలియని స్థితిలో మీరు ఉండేవారు. ఇది వాస్తవం. ఏ ప్రవక్త కూడా అసలు గ్రంథం అంటే ఏమిటి, ఈమాన్ అంటే ఏమిటి ఎవరికి కూడా అల్లాహ్ తెలియపరచకుండా ఎవరికి తెలియదు. మల్ కితాబ్ వలల్ ఈమాన్ వలాకిన్ జఅల్నాహు నూరన్ నహదీ బిహి మన్ నషాఉ మిన్ ఇబాదినా. ఆ తర్వాత మేము పంపినటువంటి జ్యోతి ద్వారా మేము తలచుకున్న వారికి మీరు సన్మార్గం వైపు, రుజుమార్గం వైపు పిలుస్తూ ఉన్నారు. వైన్నక లతహదీ ఇలా సిరాతి ముస్తకీం. నిస్సందేహంగా మీరు సిరాతుల్ ముస్తకీం వైపు పిలిచే ప్రవక్త అని అల్లాహ్ సుబ్హానహు తఆలాతో అంటున్నారు. సిరాతుల్ ముస్తకీం ఎవరు నేర్పించారు? రుజుమార్గం అనేది ఎవరు చూపించారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు తఆలా చూపించకుండా ప్రవక్తలకు కూడా తెలియదు. సిరాతిల్లాహి అల్లదీ లహు మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్ అలా ఇలల్లాహి తసీరుల్ ఉమూర్. ఆ సిరాతుల్ ముస్తకీం ఏది? లహు మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్. భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ ఎవరివో ఆయన వైపుకు తీసుకువెళ్ళే సన్మార్గం ఇది. సిరాతుల్ ముస్తకీం అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా వైపు తీసుకువెళ్ళే సన్మార్గాన్ని సిరాతుల్ ముస్తకీం అంటారు. కాబట్టి అసలు సన్మార్గం అనేది చూపించువాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా మాత్రమే. ఎవరు కూడా స్వయంగా తమకు తాము సన్మార్గాన్ని తెలుసుకోలేరు. అలాగే సన్మార్గము అల్లాహ్ సుబ్హానహు తఆలా చూపించకుండా ఎవరికి కూడా సన్మార్గము దొరకదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన బాబా అయినటువంటి అబూ తాలిబ్కి ఎంతో ప్రేమించేవారు. రుజుమార్గము ఇవ్వాలని చెప్పి ఎంతో తాపత్రయపడేవారు, ఎంతో కృషి చేశారు. కానీ వారి బాబాయ్ అబూ తాలిబ్ కి హిదాయత్, రుజుమార్గం దొరికిందా? దొరకలేదు. పైగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏమన్నారు? 28వ సూరాలు చూసుకున్నట్టయితే హసస్ లో ఆయత్ నంబర్ 53లో వైన్నక లతహదీ అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఏమంటున్నారు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నారు, ఏమంటున్నారు? ఇన్నక లా తహదీ మన్ అహబబ్త వలాకిన్ అల్లాహ్ యహదీ మన్ యషా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారో వారికి మీరు హిదాయత్ ఇవ్వలేరు. అల్లాహ్ తలచుకున్న వారికే హిదాయత్ దొరుకుతుంది. చూసారా? హిదాయత్ ఇచ్చేవారు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా మాత్రమే. మనము ప్రారంభంలో ఖిరాత్ విన్నాము, ఖిరాత్ చదివారు. ఆ ఖిరాత్ సూర అనామ్ యొక్క ఆయతులు చదివారు. ఆ ఆయతుల తర్వాత వస్తున్నటువంటి ఆయతులు 82వ ఆయతు నుండి 88వ ఆయతు వరకు చూసుకున్నట్టయితే సూర అనాంలోనే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏమన్నారు? అందులో అంటున్నారు, తిల్క హుజ్జతునా ఆతైనాహా ఇబ్రాహీమ అలా ఖౌమిహి నర్ఫౌ దరజాతిన్ మన్ నషా ఇన్న రబ్బక హకీమున్ అలీం వవహబ్నా లహు ఇస్హాక వయాకూబ్ కుల్లన్ హదైనా వనూహన్ హదైనా మిన్ ఖబ్లు వమిన్ జుర్రియతి దావూద వసులైమాన వఅయ్యూబ వయూసుఫ వమూసా వహారూన్ వకదాలిక నజ్జిల్ ముహ్సినీన్ వజకరియా వయహ్యా వఈసా వఇల్యాస్
కుల్లున్ మినస్ స్వాలిహీన్ వ ఇస్మాఈల వల్ యసా వ యూనుస వ లూత్ కుల్లున్ ఫజ్జల్నా అలల్ ఆలమీన్. ఆ తర్వాత ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఎంతమంది ప్రవక్తల పేర్లు చెప్పారు? 18 మంది ప్రవక్తల పేర్లు చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కాడ నుంచి 18 మంది ప్రవక్తల పేర్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. ఏమంటున్నారు? కుల్లన్ హదైనా అంటున్నారు. వీరందరికీ నేనే హిదాయత్ ఇచ్చాను. వమిన్ ఆబాఇహిం వజుర్రియాతిహిం వఇఖ్వానిహిం వజ్తబైనాహుం వహదైనాహుం ఇలా సిరాతిన్ ముస్తకీం. వారి తండ్రులను, వారి సహోదరులను, వారి కుమారులకు మేమే హిదాయత్ ఇచ్చాము. సన్మార్గం అనేది, రుజుమార్గం అనేది ఎవరు చూపించారు? 18 మంది ప్రవక్తలు, వారి తండ్రులు, వారి యొక్క కుమారులు, వారి యొక్క సహోదరులు అందరికి కూడా మార్గము చూపించేవారు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ذلك هدى الله يهدي به من يشاء من عباده. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మార్గము. తాను తలచుకున్న వారికి ప్రసాదిస్తూ ఉంటాడు. కావున సన్మార్గం అనేది, రుజుమార్గం అనేది ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు నుండి అల్లాహ్ తన తలచుకున్న వారికి ప్రసాదిస్తూ ఉంటాడు. 18 మంది ప్రవక్తలు మరియు ప్రవక్తల యొక్క తండ్రులు, వారి కుమారులు, వారి సహోదరులు అంటే 1,00,000కు పైగా ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా, 1,00,000కు పైగా ఉన్నటువంటి ప్రవక్తలందరికీ కూడా రుజుమార్గం ఎవరిచ్చారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన తండ్రికి రుజుమార్గం ఇవ్వాలని చెప్పి ఎంతో ప్రయత్నించారు. కానీ ఇవ్వగలిగారా? ఇవ్వలేకపోయారు. వమకాన ఇబ్రాహీం లిహబీ. ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రికి సన్మార్గం ఇవ్వాలనుకున్నారు, కానీ ఇవ్వలేకపోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఓ ఇబ్రాహీం, నీ తండ్రి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వ్యతిరేకి, కాబట్టి ఆయనకి హిదాయత్ అనేది ఇవ్వటము నీ చేతిలో లేదు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తీర్పు దినం నాడు, ఖయామత్ నాడు చూస్తున్నారు. తన తండ్రి వస్తున్నారు, నాన్నగారు అంటున్నారు, ఇబ్రాహీం ఇప్పుడు నేను నీకు విధేయత చూపిస్తాను. ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు అడుగుతున్నారు, అల్లాహ్ ఇంతకంటే అవమానం మరి ఇంకేముంటుంది? మా నాన్నగారు నరకానికి వెళ్ళటం నాకు ఎంత అవమానము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక విషయం చూపిస్తున్నాడు. ఒక జంతువు, బురదలో మునిగి ఉన్నటువంటి జంతువు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి పాదం దగ్గరికి వస్తుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఫయుఖదు ఖవాయిమ వయుల్క ఫిన్నార్, ఆ జంతువుని కాళ్ళు పట్టుకొని నరకంలో విసిరేస్తున్నారు. దైవదూతలు లేదా ఇబ్రాహీం అలైహిస్సలాం నరకంలో విసిరేస్తున్నారు. దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఆ రూపములో ఉన్నటువంటి తన తండ్రిని తను చూస్తుండగా నరకంలో విసిరివేయబడ్డాడు. అంటే హిదాయత్ అనేది, రుజుమార్గం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేతిలో ఉంది. అల్లాహ్ ఎవరికి తలచుకుంటే వారికే రుజుమార్గం దొరుకుతుంది. కాబట్టి ఎవరికైతే రుజుమార్గం దొరికిందో వారు కృతజ్ఞత వహిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సన్నిధిలో నిలబడి రుజుమార్గం అడుగుతూ ఉండాలి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సిరాతుల్ ముస్తకీం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఉదాహరణ చెప్పారు. ఇది ముస్నద్ అహ్మద్ లో వస్తుంది. హదీస్ నంబర్ 17,634 ముస్నద్ అహ్మద్ యొక్క హదీస్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, రుజుమార్గం అనేది, సన్మార్గం అనేది ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక తిన్నటి దారి ఉంది, మార్గం ఉంది. ఆ మార్గానికి ఇరువైపులు హద్దులు, గోడలున్నాయి. ఆ గోడలకు అంటుకొనే ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాలపై తెరలు వేయబడి ఉన్నాయి. మరియు ఆ మార్గములో వెళ్తున్నటువంటి వ్యక్తి ఒకవేళ ఆ తెరను పట్టుకొని తెరను తెరచి లోనికి వెళ్ళాలనుకున్నప్పుడు పైనుంచి ఒక శబ్దం వస్తుంది. ఏమని వస్తుంది? ఓ వ్యక్తి, ఆ ద్వారాన్ని తెరవవద్దు, అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించినటువంటి ద్వారము. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆ మార్గం అనేది ఇస్లాం. ఆ మార్గం అనేది ఇస్లాం. ఆ మార్గానికి ఇరువైపులు ఉన్నటువంటి హద్దుల గోడ అనేది అల్లాహ్ యొక్క హద్దులు, అల్లాహ్ నియమించినటువంటి హద్దులు. మరియు అందులో ఉన్నటువంటి ద్వారాలు ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించినటువంటి వస్తువులు. మద్యము, వడ్డీ, జూదము, హత్య, వ్యభిచారము, ఇవన్నీ నిషేధిత ద్వారాలు. పైనున్నటువంటి కేక వేసి పిలుస్తున్నటువంటి ఆ ద్వారాన్ని తెరవవద్దు, అందులో వెళ్ళవద్దు, నువ్వు నాశనం అయిపోతావు అంటుందే, అది అల్లాహ్ యొక్క గ్రంథము ఖురాన్. అల్లాహ్ యొక్క గ్రంథము ఖురాన్ అంటుంది, నువ్వు ఆ ద్వారము తెరవవద్దు, అందులో వెళ్ళావో నాశనం అయిపోతావని చెప్పి పైనుంచి కేకలు వేస్తుంది. కాబట్టి
ఇటువంటి చక్కటి ఉదాహరణ ఇచ్చారు. సిరాతల్ ముస్తకీం రుజు మార్గం అనేది తిన్నటి మార్గము. ఆ మార్గము అల్లాహ్ సుబ్హానహు తఆలా వద్దకు చేరుతుంది, జన్నతుకి చేరుతుంది. 10వ సూరే యూనుస్ ఆయత్ నంబర్ 25లో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏమంటున్నారు? వల్లాహు యద్ఉ ఇలా దారిస్ సలాం యహ్దీ మన్ యషాఉ ఇలా సిరాతిల్ ముస్తకీం. అల్లాహ్ సుబ్హానహు తఆలా శాంతి నిలయం వైపు పిలుస్తున్నాడు. వల్లాహు యద్ఉ ఇలా దారిస్ సలాం, అల్లాహ్ దారిస్ సలాం శాంతి నిలయం వైపు పిలుస్తున్నాడు. యహ్దీ మన్ యషాఉ ఇలా సిరాతిల్ ముస్తకీం, తాను తలచుకున్న వారికి సన్మార్గము ప్రసాదిస్తాడు, రుజు మార్గం ప్రసాదిస్తాడు. కావున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చక్కటి ఉదాహరణలతో అన్నారు, అల్లాహ్ యొక్క సన్మార్గం రుజు మార్గం అనేది తిన్నటి మార్గము. అది వక్ర మార్గాలు కాదు, అనేకమైన మార్గాలు అనేవి శైతానివి. ఒకే మార్గం, అది అల్లాహ్ సుబ్హానహు తఆలాకు చేరుతుంది. ఆదం అలైహిస్సలాం వారి కాలము నుండి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు సన్మార్గం అనేది, సిరాతుల్ ముస్తకీం అనేది ఒకే ఒక్కటి, మనహజ్ అనేది ఒక్కటే, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఒక్కటే, అది ఎప్పుడు కూడా మారలేదు. ఇన్న హాది ఉమ్మతుకుం ఉమ్మతుం వాహిద వానా రబ్బుకుం ఫాబుదూన్. నిస్సందేహముగా ఈ సమాజము, ఈ ఉమ్మత్, ఈ ప్రవక్తల సంఘం అనేది ఒకే సంఘము. కావున మీరందరూ నాకే ఆరాధిస్తూ ఉండండి. హాది ఉమ్మతుకుం ఉమ్మతుం వాహిద వానా రబ్బుకుం ఫాబుదూన్, నేనే మీ ప్రభువుని, అన్నే ఆరాధిస్తూ ఉండండి అని చెప్పి స్పష్టంగా చెప్పేశారు. కావున సిరాతుల్ ముస్తకీం అనేది, సన్మార్గం అనేది, రుజు మార్గం అనేది, ఇది అల్లాహ్ సుబ్హానహు తఆలా తాను తలచుకున్న వారికి ప్రసాదిస్తాడు. ఆ పాస్టర్ గారు రాసినటువంటి పుస్తకంలో 52 రిఫరెన్స్లు ఇచ్చాడు రుజు మార్గం గురించి, సన్మార్గం గురించి. కావున మొట్టమొదట ఆ వ్యక్తికి తెలియలేదు అల్ హాది, మార్గము చూపువాడు కేవలం అల్లాహ్ మాత్రమే అని. అందరికీ మార్గం చూపుతాడు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం అందుకే ఏమన్నారు? అల్లదీ ఖలకనీ ఫహువ యహ్దీన్ వల్లదీ హువ యుతీమునీ వయస్కీన్ వైదా మరిస్తు ఫహువ యష్ఫీన్ వల్లదీ హువ యుమీతునీ సుమ్మ యుహీన్ వల్లదీ అత్మవ యగ్ఫిర్ లీ ఖతీయతి యౌమద్దీన్. ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రి మరియు జాతి ప్రజలతో అన్నారు, మీరు దేన్ని పూజిస్తున్నారు? వారు అన్నారు, మేము విగ్రహాల్ని పూజిస్తున్నాము. ఎందుకు అలా చేస్తున్నారు? మా తాత ముత్తాత చేశారు, మేము కూడా చేస్తున్నాము. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం అన్నారు, ఫైన్నవ అదువుల్లి, అవంటే నాకు గిట్టవు. మీరు పూజిస్తున్నటువంటి విగ్రహాలంటే నాకు గిట్టవు. ఫైన్నవ అదువుల్లి ఇల్లా రబ్బల్ ఆలమీన్, నేను సకల లోకాల ప్రభువుని మాత్రమే ఆరాధిస్తూ ఉంటాను. ఎందుకు? అల్లదీ ఖలకనీ ఫహువ యహ్దీన్, అతడు నన్ను సృష్టించాడు మరియు మార్గం కూడా చూపించాడు. కాబట్టి మార్గం చూపువాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. సృష్టించువాడే మార్గము కూడా చూపిస్తాడు. వల్లదీ హువ యుతీమునీ వయస్కీన్, మార్గము చూపడం అంటే ప్రాపంచిక మార్గము మరియు పరలోక మార్గము రెండు కూడా. ప్రపంచంలో జీవించే మార్గము కూడా ఆయన చూపిస్తాడు, భోజనం కూడా ఆయన నాకు తినిపిస్తున్నాడు, నీళ్లు కూడా ఆయన త్రాపిస్తున్నాడు. వైదా మరిస్తు ఫహువ యష్ఫీన్, నేను అనారోగ్యానికి గురి అయిపోతే ఆయనే నాకు ఆరోగ్యం కూడా ఇస్తున్నాడు. వల్లదీ హువ యుమీతునీ సుమ్మ యుహీన్, నా మరణము తర్వాత తిరిగి నన్ను లేపుతాడు కూడా ఆయనే. వల్లదీ అత్మవ యగ్ఫిర్ లీ ఖతీయతి యౌమద్దీన్, నాకు పూర్తిగా నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, నా యొక్క పాపాలు తీర్పు దినం నాడు నన్ను క్షమిస్తాడని చెప్పి, నా పాపాలను క్షమిస్తాడని నాకు నమ్మకం కూడా ఉంది. కావున మార్గము చూపువాడనేది అల్లాహ్ సుబ్హానహు తఆలా మాత్రమే. రుజు మార్గం, అందుకే మనము నిలబడి అల్లాహ్ సుబ్హానహు తఆలా సన్నిధిలో నిత్యం అడుగుతూ ఉంటాం. అల్లాహ్ సుబ్హానహు తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నారు, ఇన్నక లమినల్ ముర్సలీన్ అలా సిరాతిల్ ముస్తకీం. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరా యాసీన్లో సూరా నంబర్ 36 ఆయత్ నంబర్ 3 మరియు 4, మీరు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తలలో చేరిన వారు, అలా సిరాతిల్ ముస్తకీం, మీరు సన్మార్గములో ఉన్నారు. సిరాతుల్ ముస్తకీం. మరియు అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా యాసీన్ లోనే సూరా నంబర్ 36 ఆయత్ నంబర్ 61లో అంటున్నారు, వఅనీబుదూని హాజా సిరాతుల్ ముస్తకీం, మీరు నన్నే ఆరాధిస్తూ ఉండండి, ఇదే సన్మార్గము. శైతాన్ చూశాడు, ఏం చూశాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీరు నన్నే ఆరాధిస్తూ ఉండండి, ఇదే రుజు మార్గము అన్నాడు. మరి ఏం చేయాలి? రుజు మార్గం నుండి తప్పించాలంటే నన్నే ఆరాధిస్తుంది
ఆరాధిస్తూ ఉండండి అనే ఆ మాటని ఖండించాలి. ఎలా ఖండించగలము? వేరే వారిని తీసుకొచ్చి పెట్టాలి. హజరత్ ఈసా అలైహిస్సలాం కూడా అన్నారు. ఏమన్నారు? ఇప్పుడే మనం విన్నాం 43వ సూర 64వ ఆయత్ సూర జుఖ్రుఫ్. ఇన్నల్లాహ్ హువ రబ్బీ వ రబ్బుకుం ఫఅబుదు హాజా సిరాతుల్ ముస్తఖీం. నిస్సందేహంగా మీకు మరియు నాకు ప్రభు అల్లాహే, ఆయన్నే ఆరాధిస్తూ ఉండండి, ఇదే రుజు మార్గం. మీకు మరియు నాకు ప్రభు అల్లాహే, ఆయన్నే ఆరాధిస్తూ ఉండండి, ఇదే రుజు మార్గం అని హజరత్ ఈసా అలైహిస్సలాం అన్నారు. శైతాన్ చూశాడు. రుజు మార్గం అంటే ఏంటి? కేవలం అల్లాహ్ని ఆరాధించడం అనేది రుజు మార్గం. అందుకే ఏమంటాం? ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్. అల్లాహ్, మేము నిన్నే ఆరాధిస్తూ ఉంటాము, నీ సహాయం వేడుతూ ఉంటాము. కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించటము, కేవలం అల్లాహ్తో మాత్రమే సహాయం వేయటము, ఇది రుజు మార్గము. మరి ఇంకా వేరే వారిని ఎవరినైనా పెట్టారని చెప్పి శైతాన్ ఏం చేశాడు? ప్రవక్తలను పెట్టాడు, మహాపురుషులను పెట్టాడు, ఋషులను పెట్టాడు, గొప్ప గొప్ప పండితులను పెట్టాడు, గొప్ప గొప్ప అల్లాహ్ యొక్క భక్తులను పెట్టాడు. హజరత్ ఈసా అలైహిస్సలాంని స్వయంగా పెట్టేశాడు. అందుకే క్రైస్తవ సోదరులు ఏం చేశారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని త్రియేక దేవుడు అని చెప్పి హజరత్ ఈసా అలైహిస్సలాంని దైవముగా తలుచుకొని ఆయనే దేవుడు అని చెప్పి ఆయన్ని ఆరాధించడం ప్రారంభించారు. అప్పుడు ఏమైంది? రుజు మార్గం అపమార్గంలో వెళ్ళిపోయింది. రుజు మార్గాన్ని అపమార్గంలో మార్చాలి అంటే అల్లాహ్తో పాటు వేరే వారిని పెట్టడం అంతే. ఇయ్యాక నఅబుదులో నిన్నే కాదు, నీతో పాటు వేరే వారిని కూడా ఆరాధిస్తాము అనటమే అపమార్గం అయిపోతుంది. వ ఇయ్యాక నస్తఈన్, నిన్నే సహాయం వేడుతూ ఉంటాము, సహాయం కొరకు నీకే అర్థిస్తూ ఉంటాము అనే ఆ విషయంలో వేరే వారిని కూడా సహాయం కోరటం అనేది అపమార్గం అయిపోతుంది. ఆ రకంగా శైతాన్ చాకచక్యముగా ప్రారంభం నుండి ఏం చేశాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో పాటు వేరే వారిని తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చాడు. అందుకే వఖాలు లా తసరున్న ఆలిహతకుం వలా తసరున్న వద్ద వలా సువా వలా యగూస వ యఊక వ నసర వకద అదల్లు కతీరా. మార్గం ఎలా తప్పించాడు శైతాన్? వద్, సువా, యగూస్, యఊక్, నసర్ వీళ్ళందరినీ తీసుకొచ్చి అల్లాహ్తో భాగస్వాములుగా నిలబెట్టేశాడు. లా తసరున్న ఆలిహతకుం వలా తసరున్న వద్దం వలా సువా వలా యగూస వ యఊక వ నసర్ వకద అదల్లు కతీరా. అనేక మందిని సిరాతుల్ ముస్తఖీం రుజు మార్గం నుండి తప్పించేశాడు. ఎంత సులభమైన పద్ధతి చూశారా? అల్లాహ్తో పాటు వేరే వారిని తీసుకురావటమే సిరాతుల్ ముస్తఖీంని నుండి తప్పించటము సులభమైన పద్ధతి తీసుకున్నాడు శైతాన్. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ముష్రికులు ఎవరిని పూజించేవారు? అఫరఐతుముల్ లాత వల్ ఉజ్జా వ మనాత సాలిసతల్ ఉఖ్రా అలకుముజ్ జకరు వ లహుల్ ఉన్సా తిల్క ఇదన్ ఖిస్మతున్ జీజా ఇన్ హియ ఇల్లా అస్మాఉన్ సమ్మైతుముహా అంతుమ్ వ అబాఉకుమ్ మా అంజలల్లాహు బిహా మిన్ సుల్తాన్. 53వ సూర నజ్మ్‌లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 19వ ఆయత్ అంటున్నారు, మీరు చూసారా లాత్ మరియు ఉజ్జా మరియు మనాత్ స్త్రీ దేవతలను కల్పించుకున్నారు, వీరు అల్లాహ్ యొక్క కుమార్తెలు అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు? వానిబుదూని హాజా సిరాతుల్ ముస్తఖీం, నన్నే ఆరాధిస్తూ ఉండండి, ఇదే సిరాతుల్ ముస్తఖీం రుజు మార్గం. నన్నే అనే మాటలో శైతాన్ ఏం చేశాడు? నాతో ఆయనతో పాటు మరొకరు కూడా ఉన్నారు అన్నాడు. బస్ అయిపోయింది, సిరాతుల్ ముస్తఖీం నుండి తప్పించారు. ఇలా రుజు మార్గం నుండి తప్పించటానికి ఎన్నో పద్ధతులను శైతాన్ అవలంబిస్తూ వచ్చాడు రుజు మార్గం నుండి ప్రజల్ని తప్పించటానికి. కావున నాకు ఇచ్చినటువంటి సమయం అయ్యింది. అయితే రుజు మార్గం గురించి మనం విన్నాము. ఎన్నో విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో కూడా అన్నారు. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా రుజు మార్గం గురించి స్పష్టంగా చెప్పేశారు. అయితే రుజు మార్గం నుండి మనము తప్పకుండా ఉండాలి అంటే, సన్మార్గములోనే వెళ్తూ ఉండాలి అంటే 5 పూటలు నమాజులో అల్లాహ్ సన్నిధిలో నిలబడి ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం అని అడుగుతూ ఉండాలి. సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం, ఆ మార్గము ఏ మార్గంలోనైతే నువ్వు బహుకరిస్తూ ఉంటావు, బహుమతులు కురిపిస్తూ ఉంటావు, ఆ మార్గం నాకు ప్రసాదించు. గైరిల్ మగ్జూబి అలైహిం వలజ్జాలిన్, ఆ మార్గం నుండి తప్పించు, ఏ మార్గం నుండి అయితే నువ్వు కోపగిస్తావో, నీ యొక్క ఉగ్రతకు గురి అవుతారో, మరియు మార్గము తప్పిపోయినటువంటి వారి ఆ మార్గం నుండి కాపాడు, మరియు నీ ఉగ్రతకు గురి అయిన వారి మార్గం నుండి కాపాడు, నీ బహుమతులు కురిసే మార్గం మాకు ప్రసాదించు. వమయ్యుతిల్లాహు వరసూలహు ఫౌలైక మఅల్లదీన అన్అమల్లాహు అలైహిం మినన్ నబియ్యీన వస్సిద్దీకీన వశ్శుహదాయి వస్సాలిహీన వహసున ఉలైక రఫీకా. సూర నిసాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు,
సన్మార్గం అనేది అల్లా యొక్క అనుగ్రహాలు కురిసే మార్గం అనేది ప్రవక్తల మార్గం, మినన్ నబియ్యీన వసిద్దీకీన సత్యవంతుల మార్గము, షహుదాయి షహీద్ అమరవీరుల మార్గము, వస్వాలిహీన్ మరియు సదాచరణ చేసేవారి మార్గము. కావున రుజు మార్గము మనము నిత్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో 5 పూటల నమాజ్లో అడుగుతూ ఉండాలి. మరియు రుజు మార్గము మాకు చూపించేది అల్లాహ్ యొక్క గ్రంథము ఖురాన్ మరియు హదీసు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశాలు. వీటి ద్వారా మాత్రమే రుజు మార్గం మాకు దొరుకుతుంది. వీటిలో దేన్ని విడిచిపెట్టేసిన మనం మార్గము తప్పిపోతాము. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తరక్తు ఫీకుం అమ్రైని లన్ తజిల్లు మా తమస్సక్తుం బిహిమా కితాబుల్లాహ్ వ సున్నతి. నేను 2 వస్తువులు మీ వద్ద విడిచిపెట్టి వెళ్తున్నాను, వాటిని మీరు గట్టిగా పట్టుకోండి. మీరు ఎంత మాత్రము ముమ్మాటికి అపమార్గంలో వెళ్ళరు, రుజు మార్గం నుండి తప్పరు. దాన్ని ఎప్పటి వరకు అయితే మీరు గట్టిగా పట్టుకుంటారు, కితాబ్ మరియు సున్నత్, అల్లాహ్ యొక్క గ్రంథము మరియు సున్నతిని ఎప్పుడైతే మీరు గట్టిగా పట్టుకుంటారో మీరు మార్గం ఎంత మాత్రము తప్పరు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా చెప్పేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను, అల్లాహ్ నీ యొక్క గ్రంథం ఖురాన్ మరియు హదీస్ 2 చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. అల్లా మా యొక్క కర్మల పత్రాలు తీర్పు దినం నాడు కుడి చేతులు ప్రసాదించు. అల్లా నీ యొక్క అపమార్గములో కూర్చున్నటువంటి ఆ శైతాన్ నుండి మమ్మల్ని రక్షించు. శైతాన్ యొక్క మార్గం నుండి, నిషేధిత మార్గాల నుండి మమ్మల్ని కాపాడు. నిత్యము సన్మార్గంలో నడుచుకునే భాగ్యం మాకు ప్రసాదించు. ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాలిన్. రబ్బనా آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. జజాకల్లా ఖైర్. తీసుకుని అల్హమ్దులిల్లాహ్ మాకు ఈ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు అల్లాహ్తో కృతజ్ఞత తెలుపుతున్నాను. అతనికి కూడాను అల్లాహ్ అతని జ్ఞానంలో మరింత మెరుగుపరచుగాక. అతని సత్కార్యాలన్నింటినీ అల్లాహ్ పూర్తి చేయుగాక. నెక్స్ట్ ప్రోగ్రామ్ చెప్పినట్లుగా మన మంజూర్ అహ్మద్ గారి ప్రసంగం ఉన్నది ఇన్షాల్లా. ఇంకా ఎటువంటి ప్రసంగాలు చేయకుండా ఇన్షాల్లా అతని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం ఇన్షాల్లా. జనాబ్ మంజూర్ అహ్మద్ గారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మఈన్ వ మన్ తబిఅహుం బి ఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖుల్ మన్ హర్రమ జీనతల్లాహి అల్లతీ అఖ్రజ లిఇబాదిహి వత్తయ్యిబాత్ మినర్ రిజ్క్. ఖుల్ లిల్లదీన ఆమనూ ఫిల్ హయాతిద్ దున్యా ఖాలిసతన్ యౌమల్ ఖియామah కదాలిక నుఫస్సిలుల్ ఆయాతి లిఖౌమి యఅలమూన్. సూరతుల్ ఆరాఫ్ 32వ ఆయతు. ప్రియమైన సోదరులారా, సోదరిమణులారా, ప్రత్యేకంగా ఇవాళ మన ప్రోగ్రాంలో రబ్బానీ గారు రుజు మార్గాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. నిస్సందేహంగా రుజు మార్గం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద నుండి మనకు ప్రసాదితము. మనం ఎంత వేములాడినా, కష్టపడ్డా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం లేనిదే సన్మార్గంపై మనం ఉండలేము. అందుకనే ఈ సిరాత్ ముస్తఖీం గురించి మాట్లాడుతూ అది చాలా పదునైన కత్తి లాంటిది మరియు వెంట్రుక కంటే చాలా సన్ననైనది. దీనిపై నడవటం అనేది కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి దీనిపై ఉన్నవాడు మాత్రమే ప్రళయ దినాన్న విజయం పొందుతాడు అనే నానుడి మనకు తెలియజేయటం జరిగింది. ప్రపంచంలో ఈనాడు అనేక గ్రూపులుగా లేక మరి సమూహాలుగా ముస్లిములు విభిన్న రూపాలు సంతరించుకున్నారు. వాళ్ళు కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త పదాలు సామాన్య మానవుల ముందుకు తీసుకొచ్చి వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటున్నారు. వాటి గురించి
కొంచెం తెలుసుకుని మన వరకు జాగ్రత్తగా ఉంటూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూచించినటువంటి సన్మార్గం ఏదైతే ఉందో దాన్ని అదిమి పట్టుకుని దానికి అనుగుణంగా జీవనం సాగించే ప్రయత్నం ఎల్లప్పుడూ మనం చేస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనిషి ఏ సమయంలోనైనా మైమరపాటుకు గురి కావచ్చు. మరియు శైతాన్ అతనిని సన్మార్గము నుంచి తీసుకుని దుర్మార్గముపై, అపమార్గముపై, మార్గరాహిత్యముపై తీసుకుని వెళ్ళవచ్చు. మరియు మనిషి నేను మంచిగానే ఉన్నాను, మా నాన్న తల్లిదండ్రులు ఆ మంచి పద్ధతిలో ఉన్నారు, నేను కూడా అదే మార్గంలో ఉన్నాడు అని భ్రమలో ఉంటాడు. చివరికి అల్లా దర్బారులో వచ్చేటప్పటికి అంతా కోల్పోయి ఉంటాడు. కాబట్టి దీనికి సంబంధించి జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని మనవి చేసుకుంటున్నాను. ఈ మంచి ఉదాహరణతో వివరించినటువంటి మన రబ్బానీ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జజాహుల్లాహు ఖైర్. సోదరులారా, సోదరీమణులారా, నేడు మనం చెప్పుకున్నట్టు మన టాపిక్ ఏంటంటే సఫర్ నెల దురదృష్టకరమైనదా అనేది మన టైటిల్. నిజానికి సఫర్ నెల ఇస్లామీయ క్యాలెండర్లో 2వ నెల. దీన్ని మొహర్రం థానీ అని కూడా అంటూ ఉండేవారు. ఈ పేరులతో మనకెందుకు అని అనుకుంటే మాట అంతటితో ఆగిపోతుంది. కానీ ఒక విజ్ఞానానికి జిజ్ఞాస కలిగేటువంటి, కుతూహలం కలిగినటువంటి వ్యక్తికి ఈ వివరాలన్నీ అతని మనసులో ఉండాలి అనే కోరిక ఒకటి ఉంటుంది. కావున అతను ఏం చేస్తూ ఉంటాడంటే ఇదేంటి 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 ఇది చేస్తే ఏంటి, దీని పద్ధతి ఏంటి అని ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకుంటూ ఉంటాడు, నాలెడ్జ్ తెలుసుకుంటూ ఉంటాడు. ఇలా తెలుసుకోవడం అవసరం. కాబట్టి ఈనాడు మనం సఫర్ నెల దురదృష్టకరమైనదా అనే విషయాన్ని గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ సఫర్ నెల నిజంగా దురదృష్టకరమైనది కాదు. మనకు తెలిసినట్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంవత్సరాన్ని 12 నెలలుగా విభజించాడు. అందులో 4 నెలలు గౌరవప్రదమైనటువంటి అష్హుర్ హురుమ్, గౌరవప్రదమైన నెలలు అని చెప్పబడతాయి. మిగతా నెలలు సాధారణ నెలలు. ఈ సాధారణ నెలలు, గౌరవప్రదమైన నెలలు రెండిటిలోనూ ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మనం అన్ని సమయాల్లో, అన్ని కాలాల్లో, అన్ని సందర్భాలలో 5 పూటల నమాజ్ ఆచరించాలి. అష్హుర్ హురుంలోనూ ఆచరించాలి, అష్హురం కాని వాటి సామాన్య నెలల్లో కూడా ఆచరించాలి. రమదాన్ నెల ఉపవాసం కోసం ప్రత్యేకించడం జరిగింది. అది కాకుండా మిగతా నెలల్లో హజ్ కోసం ఉపయోగించడం జరిగింది. మిగతా నెలల్లో ఇంకా ప్రత్యేక ఆరాధనలు ఏమన్నా ఉన్నాయా అంటే నన్ను అడిగి ఏం లేవు. ఏమన్నా ఉన్నాయి అంటే మన అందరి ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలియజేశారు. క్రిందటి ప్రోగ్రాంలో మనం చెప్పుకున్నాం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేశాడంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రజీతు లకుముల్ ఇస్లామ దీనా అనే ఆయత్తు అవతరింపజేశాడు. సూర మాయిదాలో నుంచి ఆయత్తులో అర్థం ఏంటంటే నేను మీకు ఇవ్వాలనుకున్నటువంటి ధర్మం ఏదైతే ఉందో, దీన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి హలాల్ మరియు హరాం చేసేటువంటి ఆయతులు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరాధన పట్ల ఉన్నటువంటి బోధనలు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగుజాడల్లో నడవాలి అనే సూచించే సూచనలు, మరియు మీరు జీవితం గడపడానికి కావాల్సిన ఆదేశాలు అన్నీ మీకు ఇచ్చేశాను. అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రజల్ని ఏమడిగారంటే అలా హల్ బల్లఖ్తు, జనుల నడుమ, ప్రజల నడుమ, వారి మధ్యలో నిలబడి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన తోటి వారిని అడిగారు. ఏమని? హల్ బల్లఖ్తు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాపై ఏ బాధ్యత పెట్టాడో, అంటే అల్లాహ్ సందేశం మీ వైపు వేసేటటువంటి ఏ బాధ్యత పెట్టాడో ఆ బాధ్యతను నేను నెరవేర్చాను అని మీరు అనుకుంటున్నారా? మీ దృష్టిలో నేను ఆ బాధ్యతను పూర్తి చేశానా?
నా గురించి మీ అభిప్రాయం ఏమిటి ఈ సందర్భంలో అని ప్రశ్నించే ప్రజలందరూ బలా యా రసూలల్లా అన్నారు. ప్రవక్త గారు, మీరు నిస్సందేహంగా ఆ సందేశాన్ని మా వరకు చేరవేశారు. మీరు ఏమీ దాచుకోలేదు, మీరు మీ వద్ద ఏమీ పెట్టుకోలేదు, మీరు ఏమీ మీ తరపున కాజేయలేదు, మీరు మీ తరపున ఏమీ మార్పులు చేర్పులు చేయకుండా అందజేశారు అని రోజున వదిలేశారంటే వాళ్ళు సాక్ష్యం ఇస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహుమ్మ షహద్, తన వేయి చూపుడు వేలను పైకి చూపించి, ప్రవక్త గారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా ప్రజలు ఏమి చెప్తున్నారో విను, వాళ్ళ మాటపై నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. రేపు పొద్దున నేను నా బాధ్యత నెరవేర్చాను అని, సంపూర్ణ ధర్మం చేరవేశానని సంతృప్తితో ఉన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ సంతృప్తి అనేది చాలా విలువైనది. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలుసు తాను ఎల్లప్పుడూ ఈ ప్రపంచంలో ఉండను అని. మానవ మాతృలు అలా ఉండజాలరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వయసు గడువు పెంచే ఒక ఛాన్స్ ఇస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, అల్లాహుమ్మ రఫీక్ అల్ ఆలా, నేను ఈ ప్రపంచాన్ని వదిలి నీ దగ్గరకు వచ్చేస్తున్నాను అని కోరుకున్నాను. ఎన్ని జరిగిపోయినాయి, ధర్మం సంపూర్ణమైపోయింది, అన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. అందులో ఏ ఆరాధన, ఏ ఇబాదత్, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా, ఎంత ఆచరించాలి అనే విషయాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంపూర్ణంగా తెలియజేశారు. మనకు తెలిసినట్లు నమాజులు ప్రారంభ వేళ, సమాప్తమయ్యే వేళ, జుహర్ నమాజ్ ప్రారంభ వేళ, సమాప్తమయ్యే వేళ, అసర్ సలాతు ప్రారంభ వేళ, సమాప్తమయ్యే వేళ, మగరిబ్ నమాజ్ ప్రారంభ వేళ, అంతిమ వేళ, ఇషా నమాజ్ ప్రారంభ వేళ, అంతిమ వేళ, ఫజర్ నమాజ్ ప్రారంభ వేళ, అంతిమ వేళ. ఈ 2 వేళల్లో, 2 సమయాల్లో జిబ్రైల్ వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆ వేళల్లో నమాజ్ చేయించి చూపించి, ఈ వేళల్లో, ఈ సమయాల్లో, ఈ నడుమ ఎప్పుడు నమాజ్ చేసినా అది అవుతుంది అని సూచించారు. ఈ విధంగా తేట తెల్లంగా ధర్మాన్ని మనకు అందజేశారు. అదేవిధంగా రోజుకు 5 పూటలు నమాజ్ చేయాలని, ఫజర్లో 2 రకాతులు ఫరజ్ అని, జుహర్లో 4 రకాతులు ఫరజ్ అని, అసర్లో 4 రకాతులు ఫరజ్ అని, మగరిబ్లో 3 రకాతులు మాత్రమే ఫరజ్ ఆచరించాలని, ఇషాలో 4 రకాతులని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణ పూర్వకంగా బోధించారు. ఈ విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ధర్మాన్ని మనకు అప్పచెప్పారు. ఈ ధర్మం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ప్రారంభమైంది, అది కొనసాగుతూ ఉంది, ఖయామత్ వరకు ఉంటుంది. ఇంకా ప్రవక్త గారు ఏమన్నారంటే, ఈ ధర్మంలో ఏదైతే నేను మీకు ఇచ్చానో ఇందులో తప్పుటడుగులు వేసే వాళ్ళు వస్తారు, జనాలను చెడు వైపు పిలిచే వాళ్ళు వస్తారు, అపమార్గాలను పుట్టించే వాళ్ళు వస్తారు, చీలికలు తెచ్చే వాళ్ళు వస్తారు, ఏమన్నా జరుగుచ్చి ఎంతో మంది 30 పేజీలకు నేను ప్రవక్తని అని చెప్పుకునే వాళ్ళు వస్తారు. కానీ లా తజాలు తాయిఫతుం మిన్ ఉమ్మతి జాహిరీన అలల్ హక్, నా ఈ ఉమ్మతులు ఒక సమూహం ఎప్పటికీ ప్రళయ దినం వచ్చే వరకు ఎవరు ఏమి చెప్పినా, ఎవరు ఏ విధంగా వాళ్ళకి ఇబ్బందులు సృష్టించినా వాళ్ళు మాత్రం సన్మార్గాన్ని గట్టిగా అదిమి పట్టుకొని ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నుస్రత్ మరియు సహాయ సహకారాలు ఆ జమాత్ పై ఉంటాయి అని చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ప్రజలు అడిగారు, ఎవళ్ళు వారు అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మా అన అలైహి వ అస్హాబి, ఏ మార్గంపై నేను మరియు నా సహచరులు ఉన్నారు. ఇంకో రివాయతులో మా అన అలైహిల్ యౌమ వ అస్హాబి, నేను మరియు నా అనుచరులు నేడు ఏ విధంగా ఉన్నామో ఆ మార్గంపై ఉన్న వాళ్ళు మాత్రమే అన్నారు. కాబట్టి సమయం గడుస్తుంది, కాలం మారుతుంది. మనం ఇస్లాంలో వివరాలు తెలుసుకునేటప్పుడు ఆ వ్యక్తి ఎవరి అడుగుజాడల్లో నడవాలి అనే ఆలోచన లేకుండా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు, ఖురాన్ ఏం చెబుతుంది, సహాబాల మనహజ్ మరియు పద్ధతి ఏమిటి, వారు ఏ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆచరించారు అని తెలుసుకుని
మనం ఆచరణ చేయాలి అనేది సన్మార్గానికి సంబంధించినటువంటి ఒక మాట. ఈ మాట ఇక్కడ మనకి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ మాటను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అప్పుడు మనకు చెప్పి, ఇది ఒక పద్ధతి, దీన్ని మీరు అంటిపెట్టుకుని ఉండండి, గట్టిగా అదిమి పట్టుకోండి అని సలహా ఇచ్చారు. ఎప్పుడైతే దీన్ని మనం వదిలేస్తామో అప్పుడు అనేక విషయాలు వస్తాయి. ఆ విషయాల్లో కూడా ఇది ఒకటి. ఇప్పుడు ఒక మాట చెప్పుకుందాం. అదేంటంటే, ఇస్లాం రాకముందు, ఎప్పుడు ఇస్లాం రాకముందు అరబ్బుల్లో 12 నెలలే ఉన్నాయి. ఆ 12 నెలల్లో సఫర్ నెల కూడా ఉంది. వాళ్ళు ఎవడు ఇస్లాం రాకముందు ఉన్నటువంటి అరబ్బులు ఈ సఫర్ నెలని మష్ఊమ్ అనేవారు. అపశకునమైనది, అపశకున పూరితమైనది, దురదృష్టాన్ని నింపుకున్నది, మన్హూస్ అని మనం అంటుంటారు. అది ఎందుకయ్యా అని చరిత్రకారులు దాని గురించి స్టడీ చేస్తే ఏం చెప్తున్నారంటే, జుల్ ఖాదా నెల, జుల్ హజ్జా నెల, ముహర్రం నెల, ఈ 3 నెలలు ఒకదాని తర్వాత ఒకటి ఈ హజ్ కార్యక్రమాల కోసం హుర్మత్ వారిని కలగలిగినటువంటి నెలలుగా ప్రకటించడం జరిగింది. అందులో కొట్లాడుకోకూడదు, తిట్టుకోకూడదు, దోపిడీలు చేయకూడదు, హత్యలు చేయకూడదు, మరియు ఏమంటాం మరి దారి దోపిడీలు చేయకూడదు. ఇలా సూత్రాలు ఆ రోజుల్లో వాళ్ళు పాటించేవారు. కానీ సఫర్ నెల కూడా వాళ్ళకు ఉంది. ఎప్పుడైతే ముహర్రం నెల సమాప్తమైపోతుందో సఫర్ నెల వచ్చేది. ఇప్పుడు 3 నెలలు తిండి తిప్పలు లేక ఇళ్లలో కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చునే వాళ్ళు, ఎప్పుడైతే సఫర్ నెల వచ్చిందో, హుర్మత్ లేని నెల కాబట్టి రోడ్లమ్మట పట్టం, దారులమ్మట పట్టం, ఊళ్ళమ్మట పట్టం, ఎవరు దొరికితే వాడిని కొట్టడం, నరకటం, స్వాధీనం చేసుకోవటం, లాక్కోవటం అనేది చేస్తూ ఉండేవాడు. దోపిడీలు చేస్తూ ఉండేవారు, హత్యలు చేస్తూ ఉండేవారు. అందుకని మిగతా వాళ్ళు, అరే ఈ నెల వచ్చేసింది, బయటకు వెళ్తే ఎవడో చంపేస్తాడు, లాక్కుంటాడు, అయిపోతాం మేము అని బయటకుള്ള ఈ నెల ఎందుకు వచ్చిందిరా అనే ఆలోచన కలిగిండి దాన్ని మన్హూస్ అనే వాళ్ళు ప్రకటించారు. ఇస్లాం వచ్చిన తర్వాత దాన్ని ఖండించడం జరిగింది. ఇది బాధ్యత. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దీన్ని బాధ్యతగా తీసుకుని ఏం చెప్పారంటే, ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దీన్ని ప్రకటించారు. ఏమన్నారంటే, అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి ఒక హదీసులో ఇలా చెప్పడం జరిగింది, లా అద్వా వలా తియరత వలా హామత వలా సఫర వఫిర్ర మినల్ మజ్జూబి కమా తఫిర్రు మినల్ అసద్. బుఖారీ రహిమహుల్లాహ్ గారి పుస్తకంలో ఈ హదీస్ మీరు పొందగలరు. అర్థం ఏంటంటే, అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుండి ఉల్లేఖిస్తున్నారు, చెప్తున్నారు, లా అదువా, రోగం ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి స్ప్రెడ్ అవ్వదు. రెండవది వలా తీయరత, అంటే పక్షులను ఎగరవేసి మీరు శకునాలు తీస్తే అది యాక్సెప్ట్ కాదు, చల్లదు. వలా హామత, చచ్చిపోయిన వాడు, ఇదంటాం కదా మనం, ఔల్ భూమా అని అంటారు, అంటే అది పక్షి ఒకటి, గుడ్లగూబ. ఆ గుడ్లగూబ రూపంలో వచ్చి ఇళ్ల దగ్గర అరుపులు కేకలు వేస్తాడు అని జనాలు నమ్ముతారు. అది నమ్మకం తప్పు. వలా సఫర, సఫర్ నెలకు సంబంధించిన ఆలోచనలు, నమ్మకాలు అన్ని తప్పు, రాంగ్. ఎన్ని మాటలు చెప్పాడు చూడండి. రోగం గురించి అల్లా అనుమతి లేకుండా ఒక రోగం ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి రాదు. అదేవిధంగా మీకు కావాలనుకుని ఆ రోజుల్లో ప్రయాణంపై వెళ్లే వాళ్ళు ఏం చేసేవారంటే, ఇంటి నుంచి బయటకు వెళ్ళంగానే ఏదన్నా పక్షి ఇంటి దగ్గర కూర్చుంటే ఒక చిన్న గడ్డేసేవాళ్ళు. ఆ పక్షి కనుక రైట్ కుడివైపు వెళ్ళిపోతే ఇవాళ చాలా మంచి ప్రయాణంలో లాభం జరుగుతుంది అనుకునేవారు. ప్రయాణం కంటిన్యూ చేసేవారు. ఆ పక్షి తన కూర్చున్న చెట్టు దగ్గర నుంచి ఎడం వైపు వెళితే ఈ ప్రయాణం మంచిది కాదు అని ప్రయాణం ఇంటికి తిరిగి వచ్చేసేవాడు. ఇలాంటి నమ్మకాలు ఉండేవి.
ఇప్పుడు ఈ రోజుల్లో మన దగ్గర సమయం తక్కువ, విజ్ఞానం సంపాదించడానికి మనకు కావాల్సిన సమయం తక్కువ. మన విజ్ఞానం ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మన దగ్గర ఉన్న కాలం కొద్దీ ఏదో ఒక ప్రపంచక వస్తువు మీద వెళ్ళిపోతుంది. అటువంటిప్పుడు వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకేం వెళ్తాడు, ఏం మంచి జరుగుతుంది అనే ఆలోచనలతో సమాప్తమైపోతాడు. అలా వాళ్ళకి ఏం చెప్పారంటే, నువ్వు ఇటువంటి వస్తువులపై నమ్మకం ఉండకూడదు. నీకేమన్నా నమ్మకం ఉంటే అల్లాపై ఉండాలి. బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లా, అల్లా పేరున నేను అడుగు బయట పెడుతున్నాను, అల్లాపై నమ్మకంతో వెళుతున్నాను. లా హౌల వలా ఖువత ఇల్లా బిల్లా. మంచి చేయడానికి శక్తి, చెడు నుంచి కాపాడుకోవడానికి కావాల్సిన శక్తి ఏదన్నా ఉంది అంటే అది అల్లాహ్ దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. నేను అల్లాహ్ను నమ్ముతున్నాను అని మనం చెప్పి బయలుదేరాలని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించారు. అదేవిధంగా అల్లాహపై నమ్మకానికి సంబంధించి ఏం బోధించారు? అల్లాహుమ్మా లా మానియ లిమా ఆతైత వలా మూతియ లిమా మనాత లా యన్ఫౌ జల్ జద్ మిన్కల్ జద్. అల్లాహుమ్మా లా మానియ లిమా ఆతైత, అల్లాహ్ నువ్వు ఏదన్నా ఇస్తే దాన్ని ఆపేవాడు ఎవడు లేడు. వలా మూతియ లిమా మనాత, నువ్వు ఏదన్నా వస్తువుని మందలించి రాకుండా చేయాలి అనుకున్నప్పుడు ఇచ్చేవాడు ఎవడు లేడు. వలా యన్ఫౌ జల్ జద్ మిన్కల్ జద్, ఈ ప్రపంచములో గొప్ప ఐశ్వర్యము, గొప్పతనం లేక అండదండలు ఉన్నవాడికి ఈ వస్తువులు ఏమీ తెచ్చి పెట్టజాలవు అల్లా అనుమతి లేకుండా, ఏ లాభాన్ని చేకూర్చజాలవు. ఎందుకంటే ఎంతో అండదండలు ఉన్నవాడు చచ్చిపోతున్నాడు, వాడు చావకూడదు అనుకుంటాడు. ఎవరో ఎన్నో శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు చచ్చిపోతున్నారు, నేను ఎందుకు చావాలి, నా దగ్గర ఈ వస్తువులు అనుకున్నారు, అమాంతంగా చచ్చిపోతున్నారు. బలహీనతలు, ఈ బలహీనతలు మనిషి కప్పిపుచ్చుతున్నాడు. అందుకని ఏం చెప్పారంటే, అల్లాపై నమ్మకం పెట్టండి, మీ సర్వకార్యాలు అల్లాహ్ మాత్రమే పూర్తి చేస్తాడు, ఇటువంటి పిచ్చపాటి విషయాలకు వెళ్ళకండి. అందుకని ఈ సఫర్ నెలకు సంబంధించి ఆ నెల వరకు, ఆ నెలలో స్వయంగా ఏమీ లేదు. చంద్రకాంత అంటే నెలవంక రాగానే ఈ నెల ప్రారంభమవుతుంది, మరుసటి నెల వంక రాగానే ఈ నెల సమాప్తం అవుతుంది. ఈ నెలలో ఏమీ లేదు, మీ చేయాల్సిన బాధ్యతలు మీరు పూర్తి చేసుకోండి అనే విషయాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు బోధించారు. కానీ ఒక వ్యక్తి, ఒక ముస్లిం అనే వ్యక్తికి ఇదే హదీసులో, బుఖారీ యొక్క హదీస్ చివరి భాగంలో, ఫిర్ర మినల్ మజ్జూబి కమా తఫిర్రు మినల్ అసది, పులిని చూసి నువ్వు ఏ విధంగా పారిపోతావో, దూరంగా ఉండే ప్రయత్నం చేస్తావో, నిన్ను నువ్వు కాపాడుకునే ప్రయత్నం చేస్తావో, అదే విధంగా నువ్వు కుష్ఠరోగికి దూరంగా ఉండు అని ఒక ఉదాహరణ ఇచ్చారు. అంటే కుష్ఠరోగి నిజంగా అతను రోగి, ఆ రోగం నీకు రాకపోవచ్చు, రావచ్చు, నీలో ఉన్న బలహీనతల వల్ల రావచ్చు, లేక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ఆ రోగం రావాలి అనుకుని ఉండొచ్చు, అది రావచ్చు. కానీ నీ వరకు నువ్వు జాగ్రత్త వహించు. ఇదే విషయంలో నేడు మనం కరోనా వైరస్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ముస్లింగా మన వరకు అయినంత వరకు మన జాగ్రత్తలు మనం వహిస్తుండాలి. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం, ముక్కులు, కళ్ళల్లో, నోట్లో వేళ్ళు, చేతులు పెట్టుకోకుండా దూరంగా ఉండటం, జాగ్రత్త తీసుకోవడం, మళ్ళీ ఎప్పుడు కడుక్కోవాలో అప్పుడు కడుక్కుంటూ ఉండటం, మరి కొత్త వాళ్ళు కలిసేటప్పుడు దూరంగా ఉండి జాగ్రత్తగా మాట్లాడటం, అదేవిధంగా తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం, ఇటువంటి పనులు మనం చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక తృప్తి అనేది ఉంటుంది, అల్లాహ్పై విశ్వాసం మనకు పెరుగుతుంది. ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కానీ ఒకవేళ రోగం వస్తే అప్పుడు మనం అల్లాహ్పై ఎక్కువ భారం చూపుతూ దువా చేస్తూ, ఈ రోగం నా దగ్గర నుంచి పోవాలి అని దువా చేస్తూ ఉండాలి, వారికి సంబంధిత వైద్యం చేసుకుంటూ ఉండాలి. సరే, మనం సఫర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సఫర్ నెల గురించి మనం మాట్లాడుకుంటే ఏమున్నామంటే, ఇది దురదృష్టకరమైన నెల కాదు. జనాలు ఆ రోజుల్లో ఇస్లాం రాకముందు దాన్ని దురదృష్టకరమైన నెలగా ప్రకటించుకున్నారు. వాళ్ళ కార్యాల వల్ల, వాళ్ళ దోషాల వల్ల, వాళ్ళ తప్పిదాల వల్ల, వాళ్ళు చేస్తున్న అపకార్యాల వల్ల ఇలా చేసుకున్నారు. కానీ నేడు ఇస్లాం వచ్చిన తర్వాత కూడా మనలో కొంతమంది ఈ విషయాలను జనాల్లో స్ప్రెడ్ చేస్తున్నారు.
ఈ విషయాలని జనాలలో స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళు నేటికి అనేక కొత్త కొత్త వస్తువులు ఈ నెలలో జనాలకు చెప్తున్నారు. చూడండి, ఉదాహరణకి ఈ నెలలో షాదీ చేయకూడదు, పెళ్లి చేయకూడదు. ఏమైందయ్యా? పెళ్లి ఎందుకు చేయకూడదు? ఏ సమస్య వచ్చింది? ఈ నెలలో పిల్లలు పుట్టడం లేదా? అంతకుముందు పెళ్లి చేసుకున్న వాళ్ళ పిల్లలు ఈ నెలలో పుట్టడం లేదా? పుట్టిన పిల్లలు బ్రతకడం లేదా? వాళ్ళు పెద్దవాళ్ళు కావటం లేదా? ఏం జరిగింది? మళ్ళీ పెళ్లి చేసుకోకూడదన్న సూచన ఎలా వచ్చింది నీకు? దీనికి ఏ ఆధారము లేదు, ఈ జనాలు ప్రకటించింది. రెండోది, షాదీ గురించి మాట్లాడుకున్నాం. ఈ సఫర్ నెలలోనే మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన మొదటి పెళ్లి చేసుకున్నారు. మీకు తెలుసు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మొదటి పెళ్లి ఎవరితో చేసుకున్నారు? హజరత్ ఖదీజా కుబ్రా రజియల్లాహు తఆలా, ఖదీజా రజియల్లాహు. ఇబ్నే ఇస్హాక్ రివాయత్ ప్రకారం సఫర్ 25వ తేదీని చేసుకున్నారు. సఫర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసుకున్న పెళ్లిళ్ళన్నిట్లో 11 పెళ్లిళ్ళు లేక 12 పెళ్లిళ్ళు 2 రివాయతుల్లో ఈ ఉన్నప్పటికీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పెళ్లిళ్ళన్నిట్లో ఎక్కువగా విజయవంతమైనటువంటి పెళ్లి ఇదే మొదటి పెళ్లి. మక్కా నగరంలో చేసుకున్నారు పెళ్లి. ప్రవక్త కాకముందు చేసుకున్నారు పెళ్లి. పిల్లలందరూ ప్రవక్త కాకముందు పుట్టారు. ప్రవక్త గారు అయిన తర్వాత, ప్రవక్త పదవి వచ్చిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని సమాజం వెలివేసినప్పుడు తోడుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అండదండలు అందిస్తూ ఒక మంచి బలమైన క్యారెక్టర్ గా నిలబడ్డారు ఖదీజా రజియల్లాహు తఆలా గారు. ఆ తర్వాత ప్రవక్త పదవి వచ్చిన తర్వాత షేబ్ అబీ తాలిబ్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వెలివేసినప్పుడు అందరినీ కాదని ముహమ్మద్ గారే నాకు కావాలని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో తన ఇల్లు, వాకిలి, ధనం, ఐశ్వర్యం అన్ని వదులుకుని ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలిలో బాధపడుతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఆ లోయలో ఉండిపోయారు ఖదీజా రజియల్లాహు తఆలా. తోడుగా నిలబడ్డారు. అందుకని హిజ్రత్ యొక్క 10వ సంవత్సరం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త అయిన 10వ సంవత్సరంలో ఖదీజా రజియల్లాహు తఆలా గారు మరణించినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా దుఃఖించారు, చాలా బాధపడ్డారు. అదే సంవత్సరంలో అబూ తాలిబ్ కూడా చనిపోతే ఆ సంవత్సరాన్ని బెంగ సంవత్సరం, ఆముల్ హుజన్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒంటరి వారైపోయారని గుర్తించి అబూబకర్ గారు ఏం చేశారంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి తన కూతురు ఆయిషానిచ్చి పెళ్లి చేశారు, తోడు ఒకటి ఉంటుంది అని. కానీ వేరే వాళ్ళని కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ ఖదీజా రజియల్లాహు తఆలా గారి యొక్క పెళ్లి యొక్క మహత్వం అది తగ్గలేదు, ఇంకా పెరిగింది. సమయం గడిచే కొద్దీ పెరిగింది. మీరు చదువుతారు పుస్తకాల్లో, ఆయిషా గురించి చదివినప్పుడు లేక ఖదీజా గారి గురించి చెప్పినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాటి మాటికి ఖదీజా గారిని గుర్తు చేసుకునేవాడు. ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగినప్పుడు ఖదీజా రజియల్లాహు తఆలా గాని తోడుగా ఉండి చెలిగత్తెలు ఎవరన్నా ఉంటే వాళ్ళని స్మరించుకుని వాళ్ళ దగ్గరికి ఏదన్నా గిఫ్ట్లు కానీ, మాంసం కానీ ఏదన్నా హదియా పంపించేవాళ్ళు. ఎందుకంటే ఈ ఖదీజా పేరు మీద వాళ్ళు గుర్తు చేసుకుంటారు, దువా చేస్తారు అని. ఏదన్నా మాట వస్తే వెంటనే ఖదీజా అని గుర్తు చేసేవారు. సబతులుగా ఉన్నటువంటి వేరే స్త్రీలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగారు, మాటి మాటి ఖదీజాను గుర్తు చేస్తారంటే ఖదీజా గురించి మీరేం చెప్పొద్దు, ఖదీజా ఇస్ ఖదీజా అన్నట్టు. ఖదీజా గొప్పవారు, ఆమె సాటి, ఆమె తోడు ఎవరు సాటిగా ఉండలేరు. నేను బాధలో ఉన్నప్పుడు నా బాధను తొలగించే ప్రయత్నం చేశారు ఆవిడ. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు తోడిచ్చారు ఆవిడ. సమాజం నాకు విరుద్ధంగా నిలబడ్డప్పుడు ఆమె అండదండలు నాకు అందజేశారు. నా దగ్గర డబ్బులు లేనప్పుడు తన సంచులు నా కోసం ఓపెన్ చేశారు. ఆవిడ అత్యున్నత సహసహకారాల వల్ల నేను ఈనాడు మనగలుగుతున్నాను అనే తన కృతజ్ఞతా భావాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడ పట్ల ప్రకటించారు. ఇది విజయవంతమైన పెళ్లి సఫర్ నెలలోనే జరిగింది. ఇంకా చరిత్ర పుస్తకాల్లోకి వెళ్తే 2వ హిజ్రత్ చేసి మదీనా వచ్చిన 2వ సంవత్సరంలో
సఫర్ నెలలోనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ ఖదీజా గారి చిన్న కుమార్తె ఫాతిమా రజియల్లాహు తాలా అన్హా గారిని అలీ గారికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ వాళ్ళ పెళ్లి విజయవంతం కాలేదా? వాళ్ళు విజయవంతమయ్యారు, సఫలీకృతమయ్యారు. వాళ్ళ ఇంట్లో అనేక మంది పిల్లలు పుట్టారు. హసన్, హుసైన్, మొహసిన్, ఉమ్ము కుల్సూమ్, అనేక మంది పిల్లలు పుట్టారు. వాళ్ళందరూ అభివృద్ధి చెందారు, విజయవంతమయ్యారు. సమాజంలో వాళ్ళ గౌరవ మర్యాదలు దొరికాయి, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. మరి ఈ సఫర్ నెలకి ఏ ఇబ్బంది లేదు, పెళ్లి చేయకూడదని ఎవరన్నారయ్యా నీకు? ఎవరన్నారు నీకు? ఏ ఆస్కారం లేదు. ఇలా పిచ్చపాటి మాటలు చెప్పి జనాలు మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారు. రంగురంగుల బట్టలు దుడగటం, జనాలకు మోసం చేయటం. రెండోది వీళ్ళు చేస్తున్నటువంటి ఇంకో విషయం ఏంటంటే, మామూలుగా ఈ నెలలో వస్తే మనం ఏంటాం కదా, శనగల్ని నీళ్లలో ఉడికించి వాటిని జనాల్లో పంచుతారు. ఎందుకు పంచుతున్నారా శనగలు అంటే, ఈ శనగలు పంపించడం వల్ల ఏదన్నా బల అంటే విపత్తు, వినాశనం, అనుకోనటువంటి ఏదన్నా తప్పు వస్తువు, మనకు నచ్చినటువంటి గాలి అనుకుంటారు, ఇవన్నీ పోతాయట. వీటికి శనగలతో ఏం సంబంధం? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పొద్దున 3 సార్లు ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ ఔజు రబ్బిల్ ఫలక్, ఖుల్ ఔజు రబ్బిన్ నాస్ చదివేవాళ్ళు. సాయంత్రం 3 సార్లు చదివేవారు. మీరు ఇలా చేయండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలు, ఇక ఎటువంటి బల మీ దగ్గరికి రాదు. ఆయతుల్ కుర్సీ చదవండి, సూర బకరా చివరి ఆయతులు చదవండి, మీరు వజుతో ఉండండి. ఏ బలా ఎందుకు వస్తుంది? ఈ శనగలతో ఒక రోజు చేస్తే ఏం లాభం మీకు? జీవితాంతం పొద్దున చదవాల్సిన దువా పొద్దున చదవండి. అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుక ఖైరా ఫీ హాది మా ఫీ హాదల్ యౌమి వ ఖైరా మా బాదహు. ఇవాళ మేలు ఏదైతే ఉందో నేను కోరుతున్నాను, దువా చేయండి. సాయంత్రం దువా చేయండి, ఈ రాత్రికి సంబంధించిన మేలు నాకు కావాలని. ఇక ఈ ఇంట్లో ఈ శనగలకే సంబంధం లేదు. తర్వాత పిండితో, ఏదన్నా పిండి, గోధుమ పిండి కానీ ఏదన్నా పిండితో 365 చిన్న చిన్న గోళీలుగా తయారు చేసి తీసుకెళ్లి చెరువుల్లో వేస్తారట. ఏమవుతుందయ్యా ఇలా వేస్తే? మనిషికి వచ్చిన విపత్తులు, అతనిపై వచ్చిన బలా ఏదన్నా ఉంటే అది వెళ్ళిపోతుంది అని చెప్పుకుంటారు. దానివల్ల కూడా ఏ లాభం లేదు. ఇది ధర్మంలో లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడు చెయ్యలేదు, ప్రవక్త గారి సహచరులు ఎప్పుడు చేయలేదు. ఈ జనాలు తమ వైపు పుట్టించుకుని ఈ సామాన్య మానవుల్ని అట్రాక్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజే ప్రయత్నంలోనే ఒక భాగమని మీరు గుర్తించుకోవాలి. తర్వాత కొంతమంది ఏం చెప్తారంటే 311 సార్లు సూరతుల్ ముజమ్మిల్, లేక 312 సార్లు సూరతుల్ ముజమ్మిల్, యా అయ్యుహల్ ముజమ్మిల్, ఈ సూరత్ ఏదో ఉందో అది 310 సార్లు చదివితే అది చదవాలంట. అంత చదివే అవసరం ఉంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు చెప్తారు కదా, ఎందుకు చెప్పలేదు? ఏమో అంటే అక్కడ అల్లా అంటున్నాడు మొత్తం చెప్పేశాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జనాల దగ్గర సాక్ష్యం తీసుకున్నారు, నేను మొత్తం చేరవేశానని. ఆ చేరవేసిన వస్తువులన్నీ మీకు ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ఈ విషయాలు లేనప్పుడు కొత్తగా మీరు ప్రొడ్యూస్ చేసుకున్న వస్తువులే కాదు, జనాలు తమ వైపు నుంచి కల్పించిన వస్తువు. అదేవిధంగా ఈ నెల యొక్క 13వ తారీఖుని ప్రత్యేకంగా ఈ చెడ్డ రోజుగా నిర్ణయించారు. మంచి చెడులు నిర్ణయించడానికి మీరెవరు? మంచి చెడు రెండు అనేవి మీ చేతుల్లో ఏమి లేవు. సమయం ఇది, కాలం ఇది. దీన్ని మీకు ఇది చెడు సమయం, చెడు కాలం, చెడు పూట అని చెప్పడానికి ఛాన్స్ లేదు. హదీసులో ఏం చెప్పడం జరిగిందంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రకటిస్తున్నాడు ఏమని? యసుబ్బుని ఇబ్ను ఆదం, యసుబ్బుని ఇబ్ను ఆదం, మానవుడు నన్ను తిడుతున్నాడు. ఏ విధంగా తిడుతున్నాడు? యూజీని ఇబ్ను ఆదం, మానవ మాతృడు నాకు ఇబ్బంది కలిగిస్తున్నాడు. యసుబ్బు దహర్, అతను కాలాన్ని తిడుతున్నాడు.
నువ్వు బయలుదేరిన సమయం మంచిది కాదు, నువ్వు ఇంటికి చేరుకున్న సమయం మంచిది కాదు, నువ్వు పెళ్లి చేసుకున్న గడియ మంచిది కాదు అని జనాలను మోసం చేస్తున్నారు. ఒక చిన్న సంఘటన మీ ముందు తీస్తున్నాను. మన భారతదేశంలో జరిగిన సంఘటనే. పెళ్లి చేసుకుని మద్రాస్ వాళ్ళు బెంగళూరు వెళ్ళి పెళ్లి చేసుకుని తిరిగి వస్తున్నారు. తిరిగి వచ్చేటప్పుడు ఆ పెళ్లి సందర్భంలో డ్రైవర్లు ఏ విధంగా ఉన్నారో ఏమిటో, ఆ పెళ్లి కొడుకు ఉన్నటువంటి కారు అది బోల్తాలు పడి నీళ్లలో పడిపోయింది. అందులో ఉన్న అందరూ చచ్చిపోయారు. పెళ్లి చేసుకుని తిరిగి వస్తున్నారు. ఇక్కడే పెళ్లి కొడుకు వాళ్ళందరూ పెళ్లి కూతురిని తిట్టడం మొదలెట్టారు. నిన్ను పెళ్లి చేసుకున్నటువంటి వేళ విశేషం ఏంటో అమ్మా, ఈ మా అబ్బాయి చచ్చిపోయాడు, డ్రైవర్ చచ్చిపోయాడు, ఇంటి పెద్ద ఆయన చచ్చిపోయాడు, అందులో డబ్బు ఉంది, డబ్బు పోయింది, ఏమా తిడుతున్నారు. ఆవిడ చెప్పింది, అదేం తిట్టడం అవసరం లేదండి, మా చేతుల్లో ఏమి లేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ కాలం చెల్లిపోయింది, వాళ్ళని తీసుకొచ్చాడు, కాదు నువ్వే చెడ్డదానివి, వెళ్ళిపో నువ్వు. ఆవిడ చెప్పింది, అట్టా చెల్లిపోవడానికి నేను రాలేదు, ఇక్కడ పెళ్లి చేసుకొచ్చాను, నేను భార్య, పెళ్లి అయిపోయింది, నికా అయిపోయింది, సంతకాలు అయిపోయినాయి, నేను అతని గృహిణి, పెళ్లి చేసుకొచ్చాను, నేను ఇక్కడే 4 నెలల 10 రోజులు ఇక్కడే ఉంటాను, ఇక ఇంట్లోనే ఉంటాను, ఒక బాధ్యత గల భార్యగా ఈ పని పూర్తి చేస్తాను అని అక్కడే ఉండింది. ఆ తర్వాత ఆవిడకు రావాల్సిన మహర్ తీసుకుంది. వాళ్ళు ఎన్ని లక్షలు ఇచ్చారో ఆ డబ్బులు తీసుకుంది. ఆ తర్వాత ఆ భర్త యొక్క ఆస్తి లెక్కించి అందులో తనకు భార్యగా రావాల్సిన వాటా ఎంత ఉందో అది తీసుకుంది. చూసారా, తన మహర్ తీసుకుంది, వాటా తీసుకుంది, తను ఒంటరిగా రూమ్ లో కూర్చుని 4 నెలలు 10 రోజులు పూర్తి చేసింది, ఇద్దరు పూర్తి చేసింది. అవన్నీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు అనుమతిస్తే నేను ఇంకో పెళ్లి చేసుకుంటానని హాయిగా తీసుకుని వెళ్ళిపోయి ఎవరు ఏం చేయలేకపోయాడు. ఈ విధంగా ఆవిడ తన విజ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళందరికీ బోల్తా కొట్టించగలిగింది. లేకపోతే వాళ్ళు ఆవిడకి ఆ హక్కు ఇవ్వకుండా మందలిస్తూ ఉన్నారు. ఆవిడ మహర్ ఇవ్వకుండా అడ్డుపడాలి అని, లేక ఆవిడ ఆస్తిలో హక్కు పొందకూడదు అని లక్షలు కొట్టేస్తుంది, ఈవిడ కొట్టకుండా అడ్డపడాలి అని ఏమేమే ప్రయత్నాలు చేశారో అవన్నింటినీ తిరగొట్టింది. ఆవిడ పూర్తి చేసుకుంది. వేళా విశేషంలో ఏమీ లేదు. మనిషి తన కార్యక్రమాలు ఏదన్నా సెట్ చేసుకుంటే జాగ్రత్తగా చేసుకుంటూ పోవాలి. దానికి విరుద్ధంగా ఏదన్నా జరిగితే అది మన చేతుల్లో లేదు. అందుకనే ఖద్దరల్లాహు వమా షాఅ ఫఅల్, ఏదన్నా మనం అనుకోని జరిగితే ఖద్దరల్లాహు వమా షాఅ ఫఅల్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమి కోరుకున్నాడో అది జరిగింది, మా చేతుల్లో ఏమీ లేదు అని మన బాధ్యత నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. అదే విధంగా ఒక మనోవ్యధ ఏదైతే ఉందో దానికి అంటిపెట్టుకుని ఉండకూడదు, కంటిన్యూ చేయకూడదు. అల్లాహ్ మార్గం వైపు వచ్చి మనం యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. మనవి చేసుకుంటున్నాం. సరే, ఇక చివరిగా ఏంటంటే ఈ నెల సఫర్ నెల, ఈ సఫర్ నెల పురుషులపై చాలా బరువైన నెలదిగా లెక్కేస్తారు. నువ్వు ఎవరు లెక్క చేయడానికి? ఎలా విధంగా బరువు పెరుగుతుంది? నిజంగా వాళ్ళు బయటకు వెళ్తారు, సంపాదిస్తారు, తెచ్చి ఇస్తారు, ఖర్చులు జరుగుతూ ఉంటాయి, రోజువారీ మామూలు ఇది, అందులో ప్రత్యేకత ఏమి లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాలనుకున్నది ఏదన్నా అతను సంపాదిస్తాడు. అటువంటి విషయాల్లో మనిషి ఊరుకునే అనవసరంగా అతని వైపు పెట్టుకుని జనాలు ఇష్టం వచ్చిన పద్ధతులు 13వ తారీఖని ఇదని అదని ఇందాక చెప్పినట్లు ఏమీ లేనిదుట్లు సంబంధం లేని వస్తువులు అని మనం గుర్తించాలి. అందుకని ఇక్కడ ఒక హదీసు ప్రారంభంలో ఒక ఆయత్ చదవడం జరిగింది. అల్లాహ్ అంటున్నాడు, కుల్ మన్ హర్రమ జీనతల్లాహి అల్లతి అఖ్రజ లిబాది. ఈ ఆయతు సూరతు ఆరాఫ్ లో ఉంది, 32వ ఆయతు. అల్లాహ్ అడుగుతున్నాడు, ముహమ్మద్ గారు మీరు వీళ్ళని అడగండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన భక్తుల కోసం శరీరం కప్పుకోవటానికి బట్టలు తయారు చేసే మార్గాన్ని లబ్ధిలోకి తీసుకొచ్చాడు, ఉపయోగం తీసుకొచ్చాడు. జనాలు గుడ్డలు నేస్తున్నారు, తయారు చేస్తున్నారు, శరీరాన్ని కప్పుకుంటున్నారు. ఈ బట్టలు తొడుక్కోకూడదు అని నిషేధం ఎవడు పెట్టాడు? ఎవడు హరాం చేశాడు? వత్తయిబాతి మిన రిస్క్,
రిజుక్లో మంచి వస్తువులు తినకూడదు, ఇది పురుషులు తినకూడదు, ఇది స్త్రీలు తినకూడదు, ఇది వాళ్ళు తినకూడదు, ఇది వీళ్ళు తినకూడదని ఆ రోజుల్లో అరబ్బుల్లో ఇస్లాం రాకముందు కొన్ని నిషేధాలు ఉండేవి. వాడిని ఎవరు నిర్మించారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అరబ్బుల్ని అడుగుతున్నాడు. వాడు ఏ సమాధానం ఇవ్వలేకపోయారు. ఈ వస్తువులు అయితే ఉన్నాయో ప్రపంచంలో అందరికీ ఇవన్నీ వస్తాయి. అందరూ బట్టలు తొడుక్కోవచ్చు, అందరూ మంచి వస్తువులు తినవచ్చు, అందరూ కష్టపడి సంపాదించవచ్చు, అందరూ తమ ఇష్టం వచ్చిన పద్ధతిలో సరైన రీతిలో ఖర్చు చేయవచ్చు, అందరూ పెళ్లి చేసుకోవచ్చు, అందరూ పిల్లలు కనవచ్చు, అందరూ కుటుంబాలు కలిగి ఉండవచ్చు, అందరూ ఒకళ్ళకొకళ్ళు మించి మంచి పద్ధతిలో ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగవచ్చు. ఇవన్నీ ప్రపంచిక వస్తువులు అందరూ సమానం అని చెప్పడం జరిగింది. ఇక కొన్ని వస్తువులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖియామత్లో మోమిన్ల కోసం ప్రత్యేకంగా చేశాడు. ఖాలిసత యౌమల్ ఖియామత్ కదాలిక నుఫస్సిరుల్ ఆయాతి లిఖౌమి యఅలమూన్. మా ఆయతులు వాళ్ళకి తెలియజేస్తున్నాం, వాళ్ళు తెలియదు, నేర్చుకోవాలి, వాళ్ళు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ అన్ని విషయాలు మేము తెలియజేస్తున్నామని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. ఎందుకంటున్నాడంటే ఆ రోజుల్లో అరబ్బుల్లో ఒక ఆచారం ఉండేది. స్త్రీలు కాబతుల్లా దగ్గరకు వచ్చిన తర్వాత, పురుషులు కూడా కాబతుల్లా దగ్గరకు వచ్చిన తర్వాత బట్టలు తీసేసి తవాఫ్ చేసేవాళ్ళు. ఉన్న బట్టలు లేని వాళ్ళు బట్టలు ఎవరన్నా అడిగి తొడుక్కోవాలి, కానీ ఉన్న బట్టలు తీసేసి మీరు నగ్నంగా తవాఫ్ చేయటం ఏంటి? ఈ ఆచారం మీరు ఎందుకు సృష్టిస్తున్నారు? అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పేవారంటే, ఈ బట్టల్లో మేము పాపాలు చేశామయ్యా అని. ఏ గుడ్డలైతే మేము తొడుగుతున్నామో ఆ గుడ్డల్లో మేము పాపాలు చేశాం, అందుకని ఆ గుడ్డలు పక్కన పెట్టేస్తున్నాము. పాపాలు గుడ్డల్లో ఏమున్నాయి? పాపం చేయడం నీ మనసులో వచ్చింది కాబట్టి నువ్వు పాపం చేశావు. ఆ వస్తువు అందంగా కనపడింది, నువ్వు మనసులో వచ్చింది కాబట్టి ఆ అందమైన వస్తువు నీది కావాలి అనే ఉద్దేశంతో నువ్వు దాన్ని చేయి పెట్టావు. నువ్వు దొంగతనం చేసి ఉండొచ్చు, అది లాక్కొని ఉండొచ్చు, దోపిడీ చేసి ఉండొచ్చు, హత్య చేసి ఉండొచ్చు, లేకపోతే బలాత్కారాన్ని గుడిపి చేసి ఉండొచ్చు, ఏదన్నా చేసి ఉండొచ్చు. నీ తప్పు నీ మనసులో ఉంది, అది బట్టల్లో ఏముంది? బట్టలపై ఆస్కారం పెట్టుకుని. అందుకని మీరు తక్కువ హృదయాన్ని శుభ్రం చేయండి. ఈ హృదయాల్లో ఉన్నటువంటి తక్కువ మాత్రమే అల్లాహ్కు చేరుతుంది. ఈ తక్కువపై ధ్యానం పెట్టండి, కాన్సన్ట్రేషన్ చేయండి. లన్ యనాలల్లాహ లుహూముహా వలా దిమాఉహా వలాకిన్ యనాలుహు తఖ్వా మిన్కుమ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తఖ్వా చేరుతుంది, మీ మనస్సులో పవిత్రత చేరుతుంది. దానిపై మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఇటువంటి పిచ్చాపాటి వస్తువులు ఏదైతే ఇప్పుడు సఫర్ నెలకు సంబంధించిన లిస్టులో ఏ వస్తువు లేదు, ఏ వస్తువు లేదు. సఫర్ నెల చివరి నెలకు వచ్చేటప్పటికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనారోగ్యానికి గురైపోయారు. 63వ ఏట, అంటే 63 నుండి 64లో అడుగు పెట్టారు అనమాట. మొహర్రంతో అడుగులో పెట్టారు, 64లో అడుగు పెట్టారు. సఫర్ నెల చివరికి వచ్చేటప్పటికి అనారోగ్యానికి గురైపోయారు. ఆ తర్వాత 13 రోజులు అనారోగ్యంతో బాధపడ్డారు. రబీఉల్ అవల్ 12వ తారీఖున పరమపదించారు. ఈ ప్రారంభం ఇది. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే చివరి బుధవారం నాడు, ఈ నెలలో చివరి బుధవారం నాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆరోగ్యవంతులయ్యారు అని చెప్పుకొని ఏం చేస్తున్నారంటే ఆ రోజున మంచి మంచి బట్టలు తొడుక్కోవటం, వంటకాలు చేసుకోవటం, పిల్లాపాటతో బయటకు వెళ్ళి తిరగటం, కులాసాగా పిక్నిక్లు చేసుకోవటం, ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ధర్మంలో లేనివి. నువ్వు బయటకు వెళ్ళాలంటే నీ పిల్లల్ని ఎప్పుడున్నా తీసుకెళ్ళు, నీకు నచ్చిన బట్టలు తొడుక్కుని వెళ్ళు, నీకు కావాల్సిన పద్ధతిలో వెళ్ళు. దీనికి ఈ ధార్మిక విషయం ఎందుకు అడ్డు పెడుతున్నారు? అంటే వాళ్ళు ధర్మంలో ఏదో ఒకటి చేయాల్సిందే. ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే ధర్మానికి సంబంధించిన వస్తువుల్ని ఎడాపెడా అటు ఇటు మార్చేసి ముందు చేశారు. మరి ఈ మార్పు పద్ధతులే ఆ రోజుల్లో అరబ్బులు చేస్తే ఇస్లాం ఖండించింది. అల్లాహ్ అన్నాడు, ఇన్నమన్ నసీउ జియాదతున్ ఫిల్ కుఫ్ర్ యుదల్లు బిల్లదీన కఫరు యుహిల్లునహు ఆమం వ యుహర్రిమునహు ఆమల్ లివాతివు ఇద్దత మా హర్రమల్లాహు ఫయుదిల్లు ఫయుహిల్లు మా హర్రమల్లాహ్ జుయ్యిన లహుం సూ ఆమాలి.
అల్లా అంటున్నాడు ఏమని, వాళ్ళు ఒక నెల హరాం చేసేవాళ్ళు, ఒక సంవత్సరం దీన్ని హలాల్ చేసేవారు. ఒక నెలలో గౌరవప్రదమైన నెలగా మొహర్రాన్ని దీన్ని ప్రకటించేవారు, సఫర్ నెలను ప్రకటించేవారు. ఒక సంవత్సరం వచ్చేటప్పుడు దీన్ని హలాల్ ఏంటి ఏదో చేసుకోండి ప్రకటించేవారు. ముందు వెనకాల నెలలు చేసేసారు, ఆర్డర్ పాడు చేశారు. గత ప్రోగ్రాంలో ఒకసారి చెప్పుకున్నాం ఈ ఆర్డర్ ఏ విధంగా తిరిగి వచ్చింది అని. ఈ విధంగా వాళ్ళు చేసుకున్న ఈ పద్ధతులన్నింటినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరాఖండిగా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. మరి ఇప్పుడు ఒక హదీస్ చెప్పుకుని మాట ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సఫర్కు సంబంధించి చెప్తున్నారు చూడండి. మన్ రద్దతుహు తియరతు మిన్ హాజతిన్ ఫఖద్ అష్రక ఖాలు యా రసూలల్లాహ్ మా కఫారతు ذلك قال అన్ యఖూల అహదుహుం అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరుక వలా తైర ఇల్లా తైరుక వలా ఇలాహ గైరుక. ముస్నద్ అహ్మద్ లో ఉన్నటువంటి హదీస్ ఇక్కడ ఉంది. దీన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్తున్నారంటే, మన్ రద్దతు తియరతు, ఎవరన్నా ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏదన్నా మనసులో ఈ శకునాలకు సంబంధించిన ఏదన్నా పని చేస్తే, ఉదాహరణకి పిల్లి అడ్డం వచ్చింది, ఏదో కుక్క మరుగుతూ అనిపించింది, ఎవరో పేదవాడు ఎదురుగా వచ్చాడు, అడుక్కునేవాడు ముందు కనపడ్డాడు, లేకపోతే పక్షి ఎగురుతూ పోయినట్టు కనపడింది, అది కుడివెడములుగా ఎగురుతుంది, ఏదన్నా వస్తువులు కనపడినప్పుడు అతని మనసులో వెంటనే అరే ఇలా ఈడు అడుక్కునేవాడు వచ్చాడంటారు, ఈడు దరిద్రపోడు అని తిరిగి వచ్చేసాడు అనుకోండి. అంటే ఆ చూడటం చూసిన తర్వాత దాన్ని రెస్పాండ్ అయ్యి మనసులో ఈడు కనపడటం వల్ల నాకు పని అవ్వదురా, నువ్వు స్వయంగా మనసును విరుచుకుని తిరిగి రావటం అనేది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు అది చాలా షిర్క్ అయిపోయింది. ఫఖద్ అష్రక్, అతను అల్లాహ్పై విశ్వాసాన్ని కోల్పోయాడు. చూసారా, హదీసులో మొదట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం బోధించారో చెప్పుకున్నాం. బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహ్ అని బయలుదేరండి. మీరు యుద్ధానికి వెళ్తున్నారా, అదే మార్గం. మీరు ఉద్యోగం వెళ్తున్నారా, అదే దువా. మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నారా, అదే దువా. వాహ్యాళి కోసం వెళ్తున్నారా, అదే దువా. ఏదన్నా వేరే కార్యక్రమం ఇంట్లోంచి బయటకు వెళ్తే అదే దువా చేసి వెళ్ళండి. అల్లాహ్పై భారం పెట్టి వెళ్ళండి, అల్లాహ్ మిమ్మల్ని కాపాడతాడు. అందుకని ఎవరన్నా ఈ విధంగా ఆలోచనలతో చేసుకుంటే వాళ్ళు షిర్క్ చేసినంత పెద్ద నేరం చేసినట్టు అన్నారు. ఆయన ప్రవక్త గారితో అనుచరులు అడిగారు, అయ్యా అంత పెద్ద నేరం అయితే మరి దానికి కఫారా ఏదన్నా ఉందా? ఎందుకంటే షిర్క్ సంబంధించి ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ దల్ల దలాలం బయీదా. సూరతున్ నిసాలో అల్లాహ్ అంటున్నాడేమని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భక్తుల్లో నుంచి ఎవరన్నా షిర్క్ చేసి అదే స్థితిలో చనిపోతే, అతను తోబా చేయకుండా చనిపోతే అల్లాహ్ అతన్ని క్షమించడు. అంటే మరణించిన తర్వాత తోబా అనేది ఉండదు కాబట్టి. ఈ షిర్క్ చేసిన వ్యక్తి చనిపోయే ముందు ఏదో సందర్భంలో గుర్తు చేసుకుని, ఈ తప్పు నా వల్ల ఏర్పడింది, ఇది నేను చేశాను అని గుర్తు చేసుకుని అస్తగఫిరుల్లా చెప్పడం కానీ, తౌబా చేయడం కానీ, అల్లాహ్ దగ్గర క్షమాపణ కోరుకోవడం కానీ, ఆ తప్పు మళ్ళీ చేయననే మాట ఇవ్వడం కానీ, అల్లాహ్కు ఇవన్నీ చేసుకుని తౌబా చేసుకుంటే, దాన్ని తొలగించుకుంటే, అప్పుడు అటువంటి వ్యక్తి మరణిస్తే అతను చేసుకున్న వేరే దోషాలు ఏమన్నా ఉంటే తౌబా ఉండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని క్షమిస్తాడు. అల్లాహ్ దాన్ని క్షమిస్తాడు. చూసారా, అందుకని ఇప్పుడు షిర్క్ అనే మాట వచ్చింది, వెంటనే మాట ప్రవక్త గారి అనుచరులు అన్నారు, ఈ మాట నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? ఈ షిర్క్ ఈ తప్పుడు పని ఏదైతే మన ఉనికిలోకి వచ్చిందో, ఈ శకునపు మాటల వల్ల, అపశకునపు కార్యక్రమాల వల్ల వచ్చిందో అని ఎలా అనుకుంటున్నారో, మరి దీనికి ఏంటంటే బయటపడే మార్గం ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎప్పుడైతే ఆ విషయం అతనిలో వచ్చేసిందో వెంటనే అతని మనసులో ఇది రావాలి, అతని నోట్లోంచి ఈ పదాలు చెప్పాలి, అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరుక. మంచి అనేది ఏదన్నా ఉంటే ఓ అల్లాహ్ అది నీ వైపు నుంచే వస్తుంది, నువ్వే నిర్ణయించేవాడివి, దాని తాళాలు నీ దగ్గరే ఉన్నాయి. వలా తైరు ఇల్లా తైరుక, ఏదైనా శకునానికి సంబంధించిన మంచి శకునానికి సంబంధించిన ఏదైనా వస్తువు ఉంటే అది కూడా నీ దగ్గర నుంచి రావాల్సిందే, మా వైపు మేము అనుకుని తప్పు చేస్తున్నాం,
వలా ఇలాహ గైరుక, నువ్వు కాకుండా వేరే ఆరాధ్యుడు లేడు. అందుకని ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీసులో లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహు అలా కుల్లి షైఇన్ ఖదీర్ ఎక్కువగా చదువుతూ ఉండేవారు, చదవడానికి బోధించారు కదా. మరి ఈ వస్తువులు దేన్ని సూచిస్తున్నాయంటే, మనం సఫర్ నెలలో అడుగుపెట్టాం. ఈ బోధనల దృష్టిలో సఫర్ అనే నెల ఏదైతే ఇస్లామీ క్యాలెండర్ 2వ నెలగా ఉందో, ఆ నెలలో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి దుష్కార్యం గాని, లేకపోతే అపశకునం గాని, దురదృష్టకరం అనేది వస్తువు గాని ఏమీ లేదు. ఏదన్నా వచ్చింది, సమస్య వస్తే దానికి బాధ్యుడు ఎవడో ఉన్నాడు వెతకండి. నీ తప్పుదం వల్ల వచ్చిందా, లేకపోతే ఇంకో తప్పుదం వల్ల వచ్చిందా, యాక్సిడెంట్ జరిగింది, ఎవరి తప్పు, నీదా ఎదుటివాడిదా, బండి కాలిపోయింది, నువ్వు చేసావు, తప్పు చేసావు అనే విషయాలు, నువ్వు తప్పు ఎక్కడుందో వెతికి దాన్ని సరిదిద్దే పని చేయాలి. కానీ ఇది ప్రాపంచిక విషయాల దృష్టిలో ఆలోచించేయాలి. కానీ నమ్మకాల విషయాలకు వచ్చేసి ఇవన్నీ, ఇది సమయం చెడ్డది, కాలం చెడ్డది, వారం చెడ్డది, నెల చెడ్డది, సంవత్సరం చెడ్డది అని వీటి తిట్టే అవసరం ప్రయత్నం అనుకోవాలి అని మనవి చేస్తున్నాను. తర్వాత ఇంకోటంటే, ఇప్పుడు మనకు చివరగా మిగిలింది ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సద్బుద్ధి, సన్మార్గము ప్రసాదించాలి అని దువా చేయాలి. ఈ దువా ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి. ఒకటి దువా చేయటం, రెండవది మనం ఏ దువాలో ఏమి కోరుతున్నామో ఆ వస్తువుని పొందటానికి శ్రమించాలి, కష్టపడాలి. అల్లాహ్ నాకు జన్నత్ కావాలి అనుకుని అడిగాం రైటే, మరి జన్నత్కు తీసుకెళ్లే పద్ధతులు ఏమైతే ఉన్నాయో ఆచరించాలి కదా. పూటకు నమాజ్ ఆచరించాలి, దాన ధర్మాలు చేయాలి, డబ్బు కలిగి ఉంటే జకాత్ చెల్లించాలి, రమదాన్ నెల వస్తే ఉపవాసాలు పాటించాలి, అల్లాహ్ ఆస్తి ఉంటే హజ్ చేయాలి, అదే విధంగా తోటి వాళ్ళ హక్కులు నెరవేర్చాలి. ఈ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే నువ్వు కోరుకున్న జన్నత్తుకు నువ్వు దగ్గర. అలా కాకుండా నేను ఒట్టి జన్నత్కి కావాలని కూర్చుని ఏ పనులు చేయకుండా నిద్రపోతే, నమాజులు వదిలేసి, ఇది చేసేసి, అది చేసేసి, అన్ని వదిలేసి నువ్వు కూర్చుంటే, చీకట్లో కూర్చున్న వ్యక్తి నాకు వెలుతురు ప్రసాదించు తండ్రి అని అన్నట్టు మాత్రమే మిగిలిపోతుంది. నువ్వు చేసిన శ్రమ ఏంటి? నువ్వు శ్రమ పడాలి. అల్లాహ్ కోరుకునేదంటే నువ్వు ఎంత శ్రమ పడుతున్నావు, నీలో ఎంత ఆకాంక్ష ఉందో, నీలో ఎంత అభిలాష ఉందో, అల్లాహ్ ఇవ్వాలి అనుకున్నట్టు జన్నత్ను పొందాలనే నీలో ఎంత తపన ఉందో, అది ఈ కార్యక్రమాల ద్వారా తెలుస్తుంది. దానికోసం నువ్వు ఎంత శ్రమిస్తున్నావో తెలవాలి. ఇది ముఖ్యమైన వస్తువు. దీనికోసం కూడా మనం రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి అని మనవి చేస్తూ మాట ముగిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక. మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, ఆ చెడు నమ్మకాలు, దుష్నమ్మకాలు ఇవన్నీ పోయి మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు బోధించిన తీరులో ఈ నెల పట్ల మన సరియైన అవగాహన కలిగి ఉండాలని, మనపై ఉన్న బాధ్యత పూర్వకంగా ఉన్నటువంటి కార్యాలు, చేయాల్సిన కార్యాలు ఏమైతే ఉన్నాయో, ఇబాదతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం సక్రమంగా నెరవేర్చాలని కావాల్సిన శక్తి మరియు యుక్తి అల్లాహ్ మనకు ప్రసాదించాలని దువా చేస్తూ మాట ముగిస్తున్నాను. సుబ్హానక అల్లాహుమ్మ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం